ఓకే, అందరికీ హరే కృష్ణ. ఆ, ఇవాళ క్లాస్లో మనం లాస్ట్ వీక్ క్లాస్లో మనం టైం గురించి మాట్లాడుకున్నాం. టైము సృష్టి టైంలో టైం ఎలా సృష్టి అనేది టైం పర్స్పెక్టివ్లో సృష్టి ఎలాంటిది, తర్వాత డిస్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అకార్డింగ్ టు టైం అనేది మనం మాట్లాడుకున్నాం. అంటే మన బ్రహ్మ యొక్క కాలం దగ్గర నుంచి, మనుష్యుల కాలం నుంచి, దేవతల కాలం నుంచి బ్రహ్మ కాలం దాకా కూడా వెళ్ళి టైం గురించి మాట్లాడుకున్నాం. చాలా హ్యూజ్ డిస్కషన్ చేసుకున్నాం అన్నమాట టైం గురించి. అండ్ బ్రహ్మదేవుడి ఏజ్ గురించి కూడా క్యాలిక్యులేషన్స్ చేసి మాట్లాడుకున్నాం. బ్రహ్మ ఏజ్ చాలా హ్యూజ్. మన యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే బ్రహ్మకి చాలా ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. కానీ అంత లైఫ్ టైం బ్రహ్మకు ఉన్నా కూడా బ్రహ్మ కూడా ఏదో ఒక రోజున ఆ, చనిపోవాల్సిందని చెప్పుకున్నాం. బ్రహ్మకు కూడా డెత్ వస్తుంది. బ్రహ్మకి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ మనం 51 సంవత్సరాలని చెప్పుకున్నాం. ప్రస్తుతం ద్వితీయ పరార్థంలో ఉన్నాడు బ్రహ్మ. సో అంటే బ్రహ్మ యొక్క ద్వితీయ పరార్థం దాకా కూడా మనం ఇంకా ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే రెండు రీజన్స్ చెప్పుకున్నాం. ఎందుకు మనం ఇంకా స్టిల్ మెటీరియల్ వరల్డ్లో ఎందుకు ఉన్నాం, ఇంత టైం గడిచిపోయినప్పటికీ కూడా మనం ఇంకా భౌతిక ప్రపంచంలోనే ఎందుకు ఉన్నాము, ఈ ఈ జనన మరణ చక్రాల్లోనే ఎందుకు తిరుగుతున్నాము అంటే రెండు రీజన్స్ చెప్పుకున్నాం. ఒక రీజన్ ఏంటంటే మనకి ఇంకా మెటీరియల్ డిజైర్స్ ఉన్నాయి. అంటే మనకి ఇంకా భౌతికపరమైన కోరికలు ఉన్నాయి. అంటే సెపరేట్గా ఎంజాయ్ చెయ్యాలి అనే డిజైర్ అయితే మనకి ఇంకా ఉందన్నమాట. అంటే గాడ్ లేకుండా ఎంజాయ్మెంట్ అన్నాం కదా, అది ఇంకా మనకి ఉంది అని ఫస్ట్ రీజన్ అనమాట. ఇంకా మెటీరియల్ వల్ల ఎందుకున్నాం. రెండవ రీజన్ ఏంటంటే మనకి ఇంకా భగవంతుడి తాలూకు శుద్ధ భక్తుడు మనకి ఇంకా దొరకలేదు. అంటే ఒక గురువు రూపంలో మనకి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడితోటి మీటింగ్ జరగలేదు అని అర్థం. ఇంపార్టెంట్ ఇది రెండవ రీజన్. ఈ రీజన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఇంకా మన గురువుని మనం కలుసుకోలేదని అర్థం అనమాట. ఒక్క నిమిషం మనకి గురువు దొరికాడు అంటే మన జీవితంలో మన లైఫ్ ప్రయాణాలు ఈ జనన జన్మ ముచ్చు పరంపరలో అక్కడితోటి ఫుల్ స్టాప్ పడిపోతుంది అనమాట. ఎందుకంటే గురువు వచ్చాడంటే గురువు అజ్ఞానాన్ని తొలగిస్తాడు. గురు అనే పదానికి అర్థం గు అంటే అజ్ఞానం, డార్క్నెస్ అనమాట. రు అంటే తొలగించువాడు అని అర్థం. రు అంటే రిమూవర్ అనమాట. గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించేవాడు. అంటే గురువు అంటే టెక్నికల్గా చెప్పాలంటే మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడు అనమాట. ఏంటి అజ్ఞానం అంటే మన దేహాన్నే మనము అనుకుని బతుకుతాం. నేను అంటే బాడీ అనుకుంటున్నాను కదా, అది అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని దూరం చేసి నువ్వు అంటే దేహం కాదు, నువ్వు అంటే ఆత్మ అని చెప్పి మనకు పరిచయం చేసేవాడు గురువు అనమాట. అక్కడి నుంచి ఇంకా గురువు మన ప్రయాణాన్ని ఆధ్యాత్మిక జగత్తుకి ఆయన నడిపిస్తాడు అనమాట. సో గురువు దొరకనంత వరకు మన జీవితం భౌతిక ప్రపంచంలో కొనసాగుతూనే ఉంటుంది. ఆ, పద్మ అండ్ శ్రీనివాస్, హరే కృష్ణ. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. మనం మెటీరియల్ వరల్డ్లోనే ఇంకా ఎందుకు ఉన్నాం అని దానికి రీజన్స్ చెప్పుకున్నాం. రెండు రీజన్స్ చెప్పుకున్నాం. ఒక రీజన్ ఏంటంటే మనకి ఇంకా మెటీరియల్ డిజైర్స్ ఉన్నాయి, సెపరేట్గా ఎంజాయ్ చేయాలనే డిజైర్ ఉంది. రెండవ రీజన్ గురువు దొరకలేదని. ఇప్పుడు ఇవాళ మన టాపిక్ గురువు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు గురువు అంటే ఎవరు అని తెలుసుకుందాం. రామ్ ప్రభు, స్లైడ్స్ చూపించండి. సో మనం ఫస్ట్ గురువు అంటే ఎవరు అని అనుకున్నాం కదా. గురువు అంటే యాక్చువల్గా చెప్పాలంటే గురువు అంటే భగవంతుడి తాలూకు ప్రతినిధి అన్నమాట. భగవంతుడు దొరకాలి మనకి అంటే గురువు ద్వారానే సాధ్యం. భౌతిక జగత్తు నుంచి మనం ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోవాలి మోక్షం వచ్చి అంటే మనకి గురువు లేనిదే సాధ్యం కాదన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలంటే ముందు మన యొక్క ఐడెంటిటీ ఏంటో తెలుసుకోవాలి, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, ఆయనతో మన రిలేషన్షిప్ మళ్ళీ ఎలా పునరుద్ధరించుకోవాలనేది తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిపేవాడే గురువు అన్నమాట. అందుకని యాక్చువల్గా నెక్స్ట్ శ్లోకం చూపించారు. చైతన్య చరితామృతంలో ఏం చెప్తారంటే బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదిపాయ భక్తిలత బీజ అని చెప్పి చెప్తారనమాట. ఈ ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. Mataji, ఎస్. according to their karma, all living entities are wandering through the entire universe. Some of them are being elevated to the upper planetary systems, and some are going down into the lower planetary systems. Out of many millions of wandering living entities, one who is very fortunate gets an opportunity to associate with a bona fide spiritual master by the grace of Krishna. By the mercy of both Krishna and the spiritual master, such a person receives the seed of the creeper of devotional service. థ్యాంక్ యూ అండి.
సో గురువు అనేవాడు బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ. ఎవరైతే ఈ బ్రహ్మాండం మొత్తంలో అంటే 14 లోకాల్లో ఎవరైతే భాగ్యవంతుడు ఉంటాడో, అంటే ఫార్చునేట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గురువు యొక్క కృప దొరుకుతుంది. కృష్ణుడి యొక్క కృప వల్ల గురు కృప దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది ఎలాగంటే ఈ రెండు వర్క్స్ సైమల్టేనియస్ అనమాట. అంటే గురువు మర్సీ ఉంటే భగవంతుడు దొరుకుతాడు, భగవంతుడి మర్సీ లేకుండా గురువు దొరుకుతాడు. అంటే ఇద్దరు ఒకటే గోల్ కోసం చూస్తున్నారు అనమాట. అదేంటంటే మనలాంటి ఈ జీవులు ఎవరైతే ఉంటారో మెటీరియల్ వరల్డ్ లో మొత్తం 14 లోకాల్లో తిరిగే జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ప్రాపర్ గా వాళ్ళ యొక్క ఒరిజినల్ స్వరూప స్థితిలో నెలకొల్పి వాళ్ళని భగవద్ధామం తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం ఈ గురువు కృష్ణుడు ఇద్దరు కలిసి చేస్తారు. కృష్ణుడు గురువుని పంపిస్తాడు, ఆ గురువు మళ్ళీ మన కృష్ణుడి దగ్గరికి పంపిస్తాడు. ఇద్దరు ఇంపార్టెంట్. గురువు లేకుండా భగవంతుడిని తెలుసుకోలేం, భగవంతుడు గురువుని పంపిస్తాడు. భగవంతుడు లేకుండా గురువు రాడు, గురువు పంపించేదే భగవంతుడి మన దగ్గరికి. ఓకే. సో ఇలాంటి గురువు కనుక మన జీవితంలో కనుక వస్తే మన లైఫ్ మారిపోతుంది అన్నమాట, దశ మారిపోతుంది అన్నమాట. ఓకే. ఇంకంటే మళ్ళీ పునర్జన్మలు అనేవి ఉండవు అన్నమాట. ఇంకా డైరెక్ట్ మన భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. గురువు అజ్ఞానాన్ని తొలగిస్తాడు. మనిషి జీవితం యొక్క లక్ష్యం అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకుని భగవంతుడి గురించి తెలుసుకుని ఆయన చేరుకోవడం, అదే మనిషి జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి గురువు దారి చూపిస్తాడు అన్నమాట. సో టుడేస్ టాపిక్ ఇప్పుడు గురువు గురించి మాట్లాడాలి. గురువు గురించి మాట్లాడుకోవడానికి ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అసలు నిజంగా గురువు అవసరమా మనకి? సార్ చెప్పండి, గురువు అవసరమా? అవసరం మాతాజీ. అవసరం, గురువు ఎలా, అవసరం. ఎందుకని అవసరం? మనకు మార్గదర్శి చూపించేది గురువే కదా. ఇప్పుడు ఏదైనా మన తల్లిదండ్రులు వాళ్ళు చెప్తేనే మనం ఫాలో అవుతున్నాం. సో అట్లా గురువు కూడా మనకి ఏది చెప్తే మనం అలా వాళ్ళ మెంటర్ గా మనకి సపోర్ట్ వస్తుంది. ఓకే. సో మనం చదువుకోవచ్చు కదా, మనకి ఇప్పుడు అంత నాలెడ్జ్ ఉంది కదా, మనమే చదువుకుని తెలుసుకోవచ్చు కదా భగవంతుడు ఎవరు ఏంటి అనేది మనమే చదువుకోవచ్చు కదా. గురువు కావాలా? కావాలి మాతాజీ. ఎందుకంటే మనం ఏది అంటే ఇప్పుడు మనం ఏది మంచి చెడు అనేది కూడా మనకి దేవుడికి సన్నిధి చేయడానికి గురువే కదా. సో కావాలి. మనకి గురువు అవసరం ఎందుకని అంటే మనం ఈ ప్రపంచంలో ఏం నేర్చుకోవాలన్నా మనకి ఎవరో ఒక అథారిటీ చెప్పారు ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు తల్లిదండ్రులు తొలి గురువులు అంటారు కదా. మనం పుట్టంగానే మనకి ఏమీ తెలియదు, సో అన్ని వాళ్ళు నేర్పిస్తారనమాట. ఎలా ఎలా పాలు తాగాలి, ఎలా తినాలి, ఎలా రిలాక్స్ అవ్వాలి, ఎలా ఆడుకోవాలి, ఎలా సైకిల్ తొక్కాలి, లేకపోతే ఎలా జంప్ చేయాలి, ఎలా పరిగెత్తాలి, ఎలా నడవాలి, ఇవన్నీ బేసిక్ స్కిల్స్ అన్ని తల్లిదండ్రులే నేర్పిస్తారు. సో వాళ్ళు తొలి గురువులు అనమాట. సో తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ఏంటంటే టీచర్లు, స్కూల్లో టీచర్లు వస్తారు. ఆ స్కూల్లో టీచర్లు మనకి మామూలు చదువు నేర్పిస్తారు, ఏబిసిడీలు, లేకపోతే మ్యాథ్స్ చేయడం, అన్ని సబ్జెక్టులన్నీ అక్కడ స్కూల్లో గురువులు నేర్పుతారు అన్నమాట. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు డిసిప్లిన్తో నేర్పుతారు. తల్లిదండ్రులు కూడా డిసిప్లిన్ పెడతారు, బట్ ప్రేమ ఉంటుంది. టీచర్ దగ్గరకు వచ్చేసరికి స్కూల్లో టీచర్ దగ్గర ఏంటంటే డిసిప్లిన్ పెడతారు అన్నమాట. అక్కడ నుంచి ఇంకేదన్నా వేరే ఇంకా లైఫ్లో ఇంకేదన్నా వేరే నేర్చుకోవాలన్నా స్కూల్లో టీచర్ తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా వేరే స్పెషల్ కోర్సెస్ ఏమైనా చేయాలన్నా, లేకపోతే మ్యూజిక్ కానీ, కరాటే కానీ, డాన్స్ కానీ, ఏం చేయాలన్నా సరే ఎవరో ఒక ఎక్స్పర్ట్ చెప్పాల్సిందే. మనం డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా సరే ఒక ఇన్స్ట్రక్టర్ కావాలి. ఇంకా చెప్పాలంటే ఏదైనా ఒక చిన్న వస్తువు కొన్నా కూడా దాంతోపాటు మనకు ఒక మాన్యువల్ వస్తుంది అనమాట. ఆ మాన్యువల్లో ఆ పర్సన్ ఎవరైతే దాన్ని తయారు చేస్తారో ఆ మ్యానుఫ్యాక్చరర్ దాని యొక్క డీటెయిల్స్ అన్నీ రాసి ఎలా యూజ్ చేయాలి, ట్రబుల్ షూటింగ్ అన్నీ రాస్తారు. అంటే ఏదన్నా నేర్చుకోవాలన్నా, ఏదన్నా ఉపయోగించాలి, కొత్తది ఏదన్నా తెలుసుకోవాలంటే మనకి ఒక పర్సన్ ఎక్స్పర్ట్ కావాలన్నమాట. ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి ఇలానే నేర్చుకున్నాం అన్ని. అలాగే స్పిరిచువాలిటీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు కూడా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలి. ఆ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఇచ్చేవాడే స్పిరిచువల్ మాస్టర్ లేదా గురువు అనేది. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ గురువుస్ అంటారు. ఈ స్పిరిచువాలిటీలో ఎక్స్పర్ట్ ఎవరంటే స్పిరిచువల్ మాస్టర్ అన్నమాట. ఈ స్పిరిచువల్ మాస్టర్ ఇలా మన జీవితంలో గురువు కావాలి భగవంతుని తెలుసుకోవడానికి అనేదానికి శాస్త్ర ప్రమాణం ఏంటంటే భగవద్గీతలోనే భగవంతుడు స్వయంగా చెప్తాడు అనమాట. భగవద్గీత నెక్స్ట్ శ్లోకం చూపించండి. భగవద్గీత 4.34లో కృష్ణుడు స్వయంగా చెప్తాడు భగవంతుని తెలుసుకోవాలంటే గురువు కావాలి అని చెప్తాడు అనమాట. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతిత జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన అని చెప్పాడు అనమాట. స్వయంగా భగవంతుడే చెప్పాడు గురువు కావాలి నన్ను తెలుసుకోవాలంటే అని చెప్పి చెప్పాడు. ఎవరైనా చదవండి దీని ట్రాన్స్లేషన్.
నేను చదువుతాను మాతాజీ. చదవండి. Just try to learn the truth by approaching a spiritual master. Inquire from him submissively and render service unto him. The self-realized souls can impart knowledge unto you because they have seen the truth. యా, చూసారా ఇందులో ఏం చెప్తున్నారు? జస్ట్ ట్రై టు లెర్న్ ద ట్రూత్, అంటే సత్యాన్ని, ఆ పరమ సత్యాన్ని తెలుసుకో బై అప్రోచింగ్ ఏ స్పిరిచువల్ మాస్టర్. ఒక గురువుని, ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలన్నాడు. ఎలా తెలుసుకోవాలి అంటే ఇంక్వైర్ ఫ్రమ్ హిమ్ సబ్మిసివ్లీ, వినయంగా అడగాలన్నమాట, ప్రశ్నించాలి. అంటే గురువుకి ఈయనకి ఎంత నాలెడ్జ్ ఉందో చూద్దాంలే అని చెప్పి టెస్ట్ చేయడం కాదు, వినయంతో ప్రశ్నించాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. సబ్మిసివ్లీ అంటే అది అర్థం, వినయం ఉండాలి. గురువు దగ్గర పొగరు చూపిస్తే నేర్చుకోలేము. నాలెడ్జ్ పాస్ ఆన్ అవ్వాలి అంటే సబ్మిషన్ ఉండాలన్నమాట, అంటే వినయంతో ప్రశ్నించాలన్నమాట. తర్వాత రెండర్ సర్వీస్ అంటూ హిమ్, అంటే సేవ చేయాలి. పరిప్రశ్నేన సేవయ, ఎంక్వైర్ చేయాలి. ఎంక్వైర్ ఫ్రమ్ హిమ్ సబ్మిసివ్లీ. ఎంక్వైరీ అంటే ఏంటంటే ప్రశ్నించాలి, గురువుని ప్రశ్నించాలి. అట్ ద సేమ్ టైం ఆయనకి ఆ ప్రశ్న కూడా వినయంతో, తర్వాత సేవ చేయాలి. రెండర్ సర్వీస్. ఈ సేవ, సబ్మిషను, ఎంక్వైరీ, లేకపోతే స్పిరిచువల్ మాస్టర్ తోటి మనకు పనే లేదు. ఈ మూడు ఉన్నప్పుడే మనం స్పిరిచువల్ మాస్టర్ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోగలుగుతాం అనమాట. వినయం లేనిదే రాదు, ఎంక్వైరీస్ లేనిదే, అంటే ప్రశ్నించందే మనకేమీ తెలియదు. తర్వాత సేవ చేయాలి, అని సేవ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ వీటి వల్ల నెక్స్ట్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్, అంటే ఆ గురువులు ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మిక గురువులు, సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్, వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయ్యారు. వాళ్ళు కెన్ ఇంపార్ట్ నాలెడ్జ్ అంటూ, అంటే ఆ వాళ్ళు మీకు ఆ జ్ఞానాన్ని, భగవద్ విజ్ఞానాన్ని మీకు అందిస్తారు. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ సీన్ ద ట్రూత్, ఎందుకంటే వాళ్ళు చూశారు అని చెప్పి చెప్తాను. అలాంటి ఆధ్యాత్మిక గురువు దొరికినప్పుడు ఖచ్చితంగా మనం శరణాగతి చేయాలి. ఫస్ట్ గురువుకి, భగవంతుడికి శరణాగతి చేయడానికి ముందు మనం గురువుకి శరణాగతి చేయాలి. ఆ గురువే మనకి దారి చూపిస్తాడు అన్నమాట భగవంతుడికి చేరుకోవడానికి. ఓకే? ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మనకి, సో భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు, గురువు కావాలి నీకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే అని చెప్పి చెప్పాడు. ప్రస్తుత ప్రపంచంలో ఏంటంటే ప్రాబ్లము, ఎంతో మంది వ్యక్తులు వాళ్ళని వాళ్ళు గురువుల కింద చెప్పుకుంటూ, మేమే సద్గురువు అని చెప్పి చెప్పేసుకుంటున్నారు. అందరూ మేము వీఆర్ ద ట్రూ గురూస్, మేమే సరైన వాళ్ళం అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. చాలా విధాలు, ఎన్నో కేసులు చూసాం మనం, ఎన్నో పేపర్లలో కూడా వచ్చాయి, టీవీలలో వచ్చాయి. ఈ వాళ్ళు చేసిన మోసాలు అవి చెప్పి ఎక్స్పోజ్ చేశారు. ఇలాంటప్పుడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు గురువు పేరు చెప్పి ఈవెన్ స్పిరిచువల్ పాత్లో కూడా ఎందుకు మోసం చేస్తున్నారు ప్రజల్ని? ఏదైనా రీజన్ తెలుసా మీకు? ఎందుకు ఇలా మోసం జరుగుతుంది? గురువులు అని చెప్పి రాంగ్ పీపుల్ జనాల్ని తప్పుదోవ పట్టించడం, అది ఎందుకు జరుగుతోంది ఇలాగా? మైట్ బి ఇది కలియుగం కావచ్చు. సో ఎవ్రీథింగ్ కల్తీ ఉంది కదా. ఓకే, ఎవ్రీథింగ్ కల్తీ ఉంది కాబట్టి కలియుగం. ఎస్, గుడ్. యా. అండ్ లైక్ జనాలు ఏంటంటే కొంచెం బాధ వచ్చినా అంటే ఏదో లైక్ ఏదన్నా మాకు లైక్ వాట్ ఈస్ సొల్యూషన్ దొరుకుతుంది అని వెళ్ళి తొందరగా ఇదైపోతున్నారు. సో అట్లాంటి వాళ్ళని చాలా తొందరగా మోసం చేస్తారు కదా. యా, కరెక్ట్. ఇంకా ఎందుకు ఇలా మోసం జరుగుతోంది? గురువుల పేరు చెప్పి అందరూ ఎందుకు మోసం చేస్తున్నారు చాలా మంది? చెప్పండి, ఇంకా ఏమైనా రీజన్స్ తెలుసా? మనుషుల్లో గ్రీడ్ పెరిగిపోయి వీళ్ళు ఆ గురువుల ద్వారా సంపాదించేయాలనుకోవడం మూలంగా గురువులు కూడా ఎక్కువ అవుతున్నారు. అరే కృష్ణ, గాంధీ ఏంటి వినిపించలేదు నాకు. అరే గ్రీడ్ కృష్ణ. మనుషుల్లో గ్రీడ్ పెరిగిపోయి వీళ్ళు చాలా తక్కువ టైంలో చాలా ఏవేవో కావాలనుకుని అనుకున్నప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేస్తామని వచ్చే మోసగాళ్ళు కూడా పెరుగుతారు. ఎస్, ఆఫ్ కోర్స్, ఎస్, కరెక్ట్. జనాల్లో పెరిగిపోయి వాళ్ళ ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది కాబట్టి ఆ వచ్చిన మార్పుకి అనుగుణంగా గురువులు కూడా అలాగే తయారవుతూ వస్తున్నారు. గ్రీడ్ పెరిగిపోయింది జనాల్లో. వెరీ గుడ్. ఇంకా జనాలకి గురువు యొక్క అవసరం ఉంది, కానీ గురువులు ఎక్కువ మంది లేరు. కరెక్టే. మరి ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది మోసం చేస్తున్నారని అదే చెప్పి ఎందుకు వీళ్ళు జరుగుతుంది? దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఆ నీడ్ ని వీళ్ళు మిస్యూజ్ చేసి ఓకే. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. జనరల్గా ఎందుకు జరుగుతుందంటే ఇలాగా, మనకి మామూలుగా మనుషుల మెంటాలిటీ, ఇందాక గాంధీ చెప్పారు కదా ఇందాక, ఏంటంటే మనుషుల మెంటాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
వాళ్ళు జనరల్గా ఏంటంటే చీప్గా ఏదైనా వస్తువు కావాలని చూస్తారు. ఏదైనా సరే ఇప్పుడు షాప్కి వెళ్ళినా కూడా మనం ఫస్ట్ చూసేది ఏంటంటే చీప్గా ఏం దొరుకుతుందని చూస్తాం. అన్ని ఐటమ్స్ అందులో ఏది చీప్ అండ్ బెస్ట్ అని చెప్పి చూస్తుంటాం, మరి చీప్గా ఏది దొరుకుతుంది. ఆ మెంటాలిటీ చివరికి స్పిరిచువాలిటీ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా సేమ్ మెంటాలిటీ అనమాట. చీప్గా ఎవరన్నా దొరుకుతారా? చీప్గా ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పి గురువు ఎవరైనా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారంటే వద్దు, నన్ను ప్రస్తుతం నా కంఫర్ట్ జోన్ నుంచి నన్ను ఇలానే ఉంచి నువ్వు ఏం చేస్తే అది చేసుకో, జస్ట్ ఈ ఒకటి చేయి చాలు అని చెప్పేవాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని చూస్తారు. అంటే చీప్గా గురువు కూడా, స్పిరిచువల్ మాస్టర్ కూడా ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టకుండా నార్మల్గా వచ్చేవాడితే చాలు, నేనున్న ప్రస్తుతం నా కంఫర్ట్ జోన్లో నేను ఇలాగే ఉంటాను, దీనిలోంచి బయటకు రాను. ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు నాకు బెస్ట్ అని అనుకుంటారు. అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎంతసేపు ఈ మెటీరియల్ కంఫర్ట్స్ అండి, మెటీరియల్ డిజైర్స్ని ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారు, వీటిని ఫుల్ఫిల్ చేస్తూ కూడా ఎవరన్నా గాడ్ గురించి చెప్తారా అని చెప్పి చూస్తారన్నమాట. మన స్పిరిచువల్ పాత్లో వెళ్ళాలంటే ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ డిజైర్స్ దగ్గరే అక్కడే స్టాప్ పడాలి, అక్కడ పడట్లేదు. దానికోసమే గురువుల దగ్గరికి వెళ్తున్నారు. ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఆ కోరిక కావాలి, ఈ కోరిక తీర్చాలి, ఇది కావాలి, అది కావాలనే వెళ్తారు తప్ప భగవంతుడు కావాలని వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దాన్ని బేసిక్గా ఆ మెంటాలిటీని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో సప్లై కూడా ఉంటుంది కదా, సో అలాంటి గురువులు తయారవుతున్నారు అనమాట. ఎవరికి యాక్చువల్గా ఆత్మజ్ఞానం కోసం గురువు దగ్గరికి వెళ్ళట్లేదు, మెటీరియల్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసమే గురువు దగ్గరికి వెళ్తారు అనమాట. ఏమన్నా కొంచెం ఆయన ఏమైనా హెల్ప్ చేస్తాడా, ఏమైనా బ్లెస్సింగ్ ఇస్తాడా అని చెప్పి వెళ్తారు తప్ప యాక్చువల్గా ఆత్మజ్ఞానం కోసం ఎవరు వెళ్తారు. ఆ రీజన్ తోటి ఇలాంటి గురువులు పెరిగిపోతారు అనమాట. సో ఇలాంటి గురువులు, ఇలాంటి బోగస్ గురువుల మధ్యలో అసలైన గురువుని ఎలా పట్టుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు రూల్స్, భగవంతుడు కావాలి అంటే ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ భగవంతుడు కావాలంటే పూర్వం రోజుల్లో తపస్సులు చేసేవారు ఋషులు, అందరికీ తెలిసింది. అడవులకు వెళ్ళి తపస్సులు చేసుకునేవారు. సంవత్సరాల తరబడి తపస్సులు చేసినా భగవంతుడు అంత ఈజీగా దొరికేవాడు కాదు. అంటే భగవంతుడు కావాలంటే కొద్దిపాటి తపస్సు అనేది చాలా అవసరం అనమాట. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం ప్రస్తుతం. మన ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఏంటంటే అందరూ బిజీగా ఉంటారు. సో తపస్సులు చేయడం, అడవికి వెళ్ళి తపస్సులు చేయడం అనేది చాలా కష్టమైన పని అనమాట. ఎందుకంటే అందరూ ఫ్యామిలీలోనే ఉన్నాం. సో ఫ్యామిలీ లైఫ్ని వదిలేసి అడవిలోకి వెళ్ళి తపస్సులు చేసుకోవాలంటే ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి మన ప్రస్తుత ప్రపంచంలో మనం ఉన్న లైఫ్ కండిషన్స్లో భగవంతుని ఎలా తెలుసుకోవాలి అనేది ఆలోచించాలన్నమాట. కానీ తపస్సు అయితే చేయాలి, తపస్సు చేయకుండా భగవంతుడు తప్ప. సో మన కలియుగానికి తపస్సు ఏంటంటే జస్ట్ కొన్ని రూల్స్ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. మాంసం తినకూడదు, మద్యం తాకూడదు, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, జూదం ఆడకూడదు, ఈ చిన్న బేసిక్ రూల్స్ అనమాట. ఈ రూల్స్ చెప్పి ఈ రూల్స్ని ఫాలో చేయాలి అండ్ భగవంతుడి నామాలు జపించాలి అని చెప్తే ఇది చాలా పెద్ద ప్రైస్ అయిపోతుంది ఇప్పుడు అందరికీ. ఎంత కాస్ట్లీ ఆ గాడ్ అంటే, అమ్మో నేను చేయలేని ఇవన్నీ అని చెప్పి. అంటే ఏదైతే ప్రైస్ పే చేయాలో భగవంతుడిని తెలుసుకోవాలంటే, ఏదైతే ప్రైస్ పే చేయాలో ఆ ప్రైస్ పే చేయడానికి వాళ్ళు రెడీగా లేరు అనమాట. ఇంకా చీప్గా ఏదైనా దొరుకుతాయి, ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఎవరైనా ఈజీగా చెప్తారా? జస్ట్ ఒక చిన్న మంత్రం ఇచ్చి చాంట్ చేయండి చాలా సరిపోతుంది అంటారా? జస్ట్ మా టైం ఉన్నప్పుడు చాంట్ చేసుకుంటాం, నాకు ఇష్టమైనప్పుడు చాంట్ చేసుకుంటాం, అలా ఎవరన్నా చెప్తారా అని చూస్తున్నారు అనమాట. అందుకని బోగస్ గురువులు ఎక్కువైపోయారు. యాక్చువల్గా భగవంతుని తెలుసుకోవాలంటే తపస్సు చేయాలి, బేసిక్ రూల్స్ అయితే కొన్ని ఫాలో చేయాలి. ఫాలో చేయకుండా మన నేచర్ మారకుండా, సాత్వికంగా అవ్వకుండా మనం భగవంతుని తెలుసుకోవడం చాలా కష్టం. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరైతే పెడతారో అది ప్రైస్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది నాకు. చాలా కాస్ట్లీ, కష్టమే అనుకుంటాం, మనం చేయలేము, నా వల్ల కాదు అనుకుంటాం. అందుకని ఏంటంటే రాలేదన్నమాట. సో భగవంతుని తెలుసుకోవాలంటే వీ నీడ్ టు పే ద ప్రైస్ అనమాట. ఈ ప్రైస్ ఏంటంటే ఈ రూల్స్, మనం ఫాలో చేయాల్సిన రూల్సే ప్రైస్ పే చేయడం అనమాట. అదే యాక్చువల్గా కలియుగంలో తపస్య. ఇవి చేయడమే, ఇవి పాటించడమే పెద్ద తపస్సు అనమాట కలియుగానికి. ఓకే, ఇప్పుడు ఎవరైతే రెడీగా ఉంటారో, ఇలాంటి పెయిన్ తీసుకోవడానికి ఎవరైతే రెడీగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ భక్తి పాత్ ఓపెన్ అవుతుంటుంది అనమాట. గురువు రావడానికి రెడీ అవుతుంటుంది అనమాట లైఫ్లో. లేదా ఎవరైతే ఎవరు చేస్తారు ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చులే, తర్వాత వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చులే అని అనుకునే వాళ్ళకి ఏంటంటే భగవంతుడు కూడా మన భగవంతుడు యాక్చువల్గా మన లోపలే ఉన్నాడు. ఆయన ఏమనుకుంటాడు, ఓకే నీ అప్రోచ్ నా పట్ల ఇలా ఉంటే నేను కూడా నా అప్రోచ్ నీ పట్ల అలాగే ఉంటుంది అంటాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామి, అది నెక్స్ట్ శ్లోకం చూపించింది కదా. సో భగవంతుడు కూడా మన యొక్క ఇంటెన్షన్ లోపల లైట్గా నా పర్వాలేదు చూద్దాంలే, స్పిరిచువాలిటీ దొరికినప్పుడు చూద్దాంలే అనుకుంటే ఆయన కూడా అలానే అప్రోచ్ అవుతాడు మనని. ఎందుకంటే మనం సీరియస్గా ఉన్నాము, స్ట్రాంగ్గా ఉన్నాము, స్పిరిచువల్గా పాత్లో ప్రయాణం చేయాలని మనం స్ట్రాంగ్గా ఉంటే కనుక డిజైర్, ఆటోమేటిక్గా భగవంతుడు ఆ గురువుని తీసుకొస్తాడు మన దగ్గరికి. సో మనం ఎలా ఉన్నాం, మన యొక్క మెంటాలిటీ ఎలా ఉందనే దాని మీద ఆయన రెసిప్రొకేషన్ ఉంటుంది.
ఆయన పట్ల మనం ఎలా ఎలా అప్రోచ్ అవుతున్నాం ఆయన అనే దాని మీద ఆయన రెసిప్రికేషన్ ఉంటుందన్నమాట. మనం ఇఫ్ యు ఆర్ సీరియస్, నేను భగవంతుని తెలుసుకోవాలి అని డిసైడ్ చేసుకుంటే ఆయన దారి ఆయనే చూపిస్తాడు. ఈ పాత ఎప్పుడు క్లియర్. మనం ఆర్ వి సిన్సియర్ అంటే ఈజ్ ఆల్సో సిన్సియర్ అనమాట. ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్వ సర్వస్వ అని చెప్పాడు 4.11 భగవద్గీతలో. సో ఎస్ ఆల్ సరెండర్ అంటూ మీ ఐ రివార్డ్ దెమ్ అకార్డింగ్లీ. ఈ అకార్డింగ్లీ అనేది ఇంపార్టెంట్ అనమాట. మన అప్రోచ్ ఎలా ఉంది భగవంతుడి పట్ల, అదే అప్రోచ్ ఆయన చూపిస్తాడు. సో భగవంతుడిని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆయన గురువుని ఆయన వెంటనే మనకి దారిలో క్లియర్ చేసేస్తాడు, చూపిస్తాడు గురువుని. లేదా తర్వాత చూద్దాంలే, అప్పుడు అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే, ప్రస్తుతానికి ఇప్పుడు టైం అర్జెంట్ ఏముంది మనకి అనుకుంటే ఆయన కూడా అలా ఉదాసీనంగానే ఉంటాడు అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ అనమాట. మనకి నిజంగా భగవంతుని తెలుసుకోవాలంటే గురువుని ఆయనే చూపిస్తాడు, మన యొక్క సీరియస్నెస్ చూస్తాడు, ఆయనే చూపిస్తాడు అనమాట. అండ్ ఇప్పుడు బోగస్ గురువుల గురించి చెప్తున్నాం కదా, ఎవరైతే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో వాళ్ళు నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే బోగస్ గురువుల జోలికి ఆయన వెళ్ళనిస్తాడు. కరెక్ట్ గురువుని అప్రోచ్ అయ్యేలా చేస్తాడు అనమాట. లైఫ్లో కరెక్ట్ గురువుని తీసుకొస్తాడు అనమాట. అండ్ ఆ గురువు మనకి భగవంతుని చేరుకునే సాధన చెప్తాడు అనమాట, సాధనా భక్తిని చెప్తాడు అనమాట. సో ఎలా చూస్ చేసుకోవాలి గురువుని అంటే, ఇప్పుడు గురువు జనరల్గా ఏంటంటే భగవంతుడు ఆయనే క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని భగవద్గీతలోనే ఇచ్చేసాడు. గురువుని ఎలా చూస్ చేసుకోవాలి అది కూడా చెప్పాడు. నెక్స్ట్ శ్లోకం చూపించాను కదా, గురువుని చూస్ చేసుకోవడానికి పరంపర నుంచి చూస్ చేసుకోమని చెప్పాడు ఆల్రెడీ. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. నేను చదువుతాను మాతాజీ. This supreme science was thus received through the chain of disciplic succession, and the saintly kings understood it in that way. But in course of the time, the succession was broken, and therefore the science as it is appears to be lost. ఓకే, ఇది మన గురువుని సెలెక్ట్ చేసుకుంటే పరంపర ద్వారా వచ్చిన గురువునే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కృష్ణుడు చెప్పింది. పరంపరలోనే దొరుకుతాడు భగవంతుడు. ఈ ఎవరైతే మనము గురువు కావాలని అనుకుంటామో వాళ్ళు ఈ పరంపర నుంచి వచ్చి ఉండాలన్నమాట. 4 పరంపరల గురించి మాట్లాడుతున్నాను, అది కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ శ్లోకం చూపించాను ప్రభు. ఎవరైతే ఈ పరంపర అంటే ఏంటంటే భగవంతుడు స్వయంగా స్టార్ట్ చేస్తాడు దీన్ని. భగవంతుడు తనకి సంబంధించిన ఈ విజ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయనే సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా, అంటే ఆయన యొక్క భక్తుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ నాలెడ్జ్ని ప్రపంచంలోకి తీసుకొచ్చాడు అనమాట. చెప్తున్నాను కదా, స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పాను, 4 రకాల పర్సనాలిటీస్ని సెలెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ లార్డ్ బ్రహ్మ అనమాట. బ్రహ్మ సంప్రదాయం, ఈ పరంపరని సంప్రదాయం అంటారు అనమాట. స్వయంగా స్టార్ట్ చేసింది భగవంతుడు, అక్కడి నుంచి ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ నుంచి కిందకి అలా ఇప్పటిదాకా కూడా ఆ పరంపరలో వచ్చిన ఆచార్యులే దీన్ని మెసేజ్ని తీసుకొస్తున్నారు అనమాట. బ్రహ్మ ఫస్ట్, తర్వాత లక్ష్మి, తర్వాత శివుడు, తర్వాత కుమారుడు, 4 కుమారాస్. ఈ బ్రహ్మ సంప్రదాయంలో మన కలియుగం దగ్గరికి వచ్చేసరికి ఈ పరంపరలో అందరూ ఆచార్యులు వస్తూనే ఉన్నారు. కలియుగం దగ్గరికి వచ్చేసరికి మధ్వాచార్యులు వారు వచ్చారు అనమాట. శ్రీ సంప్రదాయంలో ఏంటంటే రామానుజాచార్యులు వారు వచ్చారు. తర్వాత రుద్ర సంప్రదాయం అంటారు, లార్డ్ శివ స్టార్ట్ చేసింది రుద్ర సంప్రదాయం అనమాట. అందులో కలియుగం దగ్గరికి వచ్చేసరికి విష్ణు స్వామి అని ఆయన వచ్చారనమాట. తర్వాత కుమార సంప్రదాయంలో నింబార్కాచార్యులు వారిని వచ్చారనమాట. అంటే వాళ్ళు చాలా ప్రామినెంట్ ఆచార్యులు అనమాట. అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఆ పరంపర కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే మన మిగతా సంప్రదాయాల గురించి మనం ఆల్రెడీ స్టార్టింగ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాం. మనం బేసిక్గా నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ బ్రహ్మ సంప్రదాయం, ఎందుకంటే ఇస్కాన్ అనేది బ్రహ్మ సంప్రదాయం కిందకి వస్తుంది. ఇస్కాన్ నెక్స్ట్ స్లైడ్ చూపించాను. టెక్నికల్గా చెప్పాలంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చిందా, సరే ఓకే. ఎనీవే, సో ఈ బ్రహ్మ సంప్రదాయంలో ఈ ఇస్కాన్ ఏదైతే ఉందో, ఇస్కాన్ బ్రహ్మదేవుడు స్టార్ట్ చేసిన సంప్రదాయంలో వచ్చింది. అక్కడి నుంచి నారదుల వారు, అక్కడి నుంచి ఇంకా ఆ పరంపర ఉంది. యాక్చువల్గా భగవద్గీత బుక్ పేజీలో ఫస్ట్ పేజీలో ఉంటుంది ఇది. ఆ పరంపర అలా కంటిన్యూ అవుతూ వచ్చి మధ్వాచార్యుల వారు, అక్కడి నుంచి చైతన్య మహాప్రభు వచ్చారన్నమాట. మధ్యలో ఈ సంప్రదాయంలో కంటే చైతన్య మహాప్రభు వచ్చారు. చైతన్య మహాప్రభు గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. యాజ్ ఫర్ నౌ చైతన్య మహాప్రభు ఎవరంటే, యాక్చువల్ చెప్పాలంటే కలియుగంలో యుగ ధర్మాన్ని ఆవిష్కరించడం కోసం భగవంతుడే స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారనమాట. ఆయన తర్వాత బలరాముడు వచ్చి నిత్యానందుల వారి కింద వచ్చారు. చైతన్య మహాప్రభు, నిత్యానందుల వారు, ఈ ఇద్దరు యాక్చువల్గా ఈ బ్రహ్మ సంప్రదాయంలో చాలా ప్రామినెంట్ పర్సనాలిటీస్ అనమాట. ఎందుకంటే స్వయంగా భగవంతుడే స్వయంగా ఈ సాంప్రదాయంలో వచ్చి యుగ ధర్మాన్ని ఆవిష్కరించాడు అనమాట. అందుకని ఈ బ్రహ్మ సంప్రదాయం చాలా
ఫేమస్ సంప్రదాయం అన్నమాట చెప్పాలంటే. ఇక్కడి నుంచి ఓకే, ఒక్క నిమిషం. ఆ, ఇలా ఇదేంటంటే పరంపరలో ఉన్న ఒక అద్భుతమైన ఇదేంటంటే పరంపరలో మెసేజ్ అనేది ఎక్కడ డిస్టార్ట్ అవ్వదు అనమాట. అంటే ఎక్కడ మెసేజ్ని ఎవరు మార్చరు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా మెసేజ్ భగవంతుడు ఏదైతే చెప్తాడో అదే మెసేజ్ యాజ్ ఇట్ ఈస్గా ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి చాలా ఎంత పవిత్రంగా ఈ మెసేజ్ని తీసుకొస్తున్నారు అనమాట. మన దాకా కూడా అదే మెసేజ్ వచ్చింది అంటే ఆ మెసేజ్ ఈ భగవంతుడే స్వయంగా ఇచ్చాడు అనడానికి నిదర్శనం ఏంటంటే ఆ మెసేజ్లో ఉన్న ప్యూరిటీ అనమాట. ఆ ప్యూరిటీ వల్ల ఎంతోమంది హృదయాలు మారుతున్నాయి, ఎంతోమంది హార్ట్ చేంజెస్ అయ్యి లైఫ్ స్టైల్ మార్చుకుని కంప్లీట్గా వాళ్ళ యొక్క జీవిత గమ్యాన్ని మార్చుకుని ఇవన్నీ మానేసి మాంసాలు మద్యాలు అన్నీ మానేసేసి లైఫ్ని మొత్తం కంప్లీట్గా టర్న్ చేసేసుకున్నారు అంటే బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఆఫ్ మెసేజ్ అనమాట. ఆ మెసేజ్లో ప్యూరిటీ పవర్ ఉంది కాబట్టి డివోషనల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ గురు శిష్య పరంపర ద్వారా ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు అలా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయగలుగుతారు అనమాట. ఈ వౌస్ ఏవైతే ఉంటాయో అవన్నీ లైఫ్ లాంగ్ వాటిని పాటించగలుగుతారు అనమాట. ఇప్పుడు ఈవెన్ ప్రస్తుత యుగంలో కూడా పాటిస్తున్నారంటే దాని అర్థం ఆ పరంపరలో ఉన్న పవర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఇప్పుడు గురువు గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ గురువు అనే వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు ఏంటనే చెప్తాం. ఇప్పుడు మన గురువు మన యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఇస్కాన్ ఏదైతే ఉందో అది ఈ బ్రహ్మ సంప్రదాయం కిందకి వస్తున్నామో బ్రహ్మ, తర్వాత మధ్వ, తర్వాత గౌడీయ అంటారు. బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయం అంటారు. బ్రహ్మదేవుడు, తర్వాత మధ్వాచార్యులు వారు, తర్వాత గౌడీయం అంటే ఏంటంటే గౌడ దేశం అంటే బెంగాల్ అనమాట. చైతన్య మహాప్రభు బెంగాల్లో ఆవిర్భవించారు. సో అందుకని అక్కడి నుంచి గౌడీయ సంప్రదాయం అంటారు, గౌడ దేశం అంటారు బెంగాల్ని. బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అంటారు. ఆ బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయంలో వచ్చిన ఒక ఆచార్యుల వారు ప్రభుపాదులు వారు అనమాట. ఆయన గురించి నేను తర్వాత చెప్తాను కొంచెం ముందుకెళ్ళాక. సో ఇప్పుడు గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? సో ఇప్పుడు మనం గురువుని సెలెక్ట్ చేసుకోవాలంటే గురువు ఎలాంటి లక్షణాలు డిస్ప్లే చేస్తుంటాడు అనేది కూడా చూడడం ఇంపార్టెంట్ అనమాట. లేదంటే మనం ముందు గురువుని సెలెక్ట్ చేసుకోవాలంటే గురువు కూడా కొన్ని క్వాలిటీస్ చూపించాలి కదా మనకి. లేకపోతే ఎవరు పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేం కదా. మనకు కూడా ఒక క్రైటీరియా ఉందన్నమాట గురువుని సెలెక్ట్ చేసుకోవడం కోసం. ఫస్ట్ గురు శిష్య పరంపరలోంచి రావాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది క్వాలిఫికేషన్. అంటే గురువు యొక్క లక్షణాలు, గురువు ఎలాంటి లక్షణాలు చూపిస్తాడు జనరల్గా అనేది దీంట్లో ఇచ్చారనమాట. మన ఉపదేశామృత సింధు అని ఒక పుస్తకం ఉందన్నమాట, అందులో ఇచ్చారనమాట. అండ్ యాక్చువల్గా ఫస్ట్ గురువు గురించి తెలుసుకోవాలంటే గురువు ఎలాంటి వాడు అయి ఉండాలంటే ఫస్ట్ గురువు అంటే ముందు గాడును చూపించాలి కదా. అంటే గాడ్ అంటే నమ్మకం ఉండాలి, గాడు గురించి చెప్పాలి. గాడ్ అంటే నమ్మకం ఉండాలి, శాస్త్రం అంటే నమ్మకం ఉండాలి, శాస్త్రం నుంచి గాడు గురించి చెప్పాలి. ఏదో నా మైండ్లో ఏదుంటే చెప్తాను, నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది చెప్తానని కాదు. శాస్త్ర ప్రమాణంతో గురువు భగవంతుడిని మనకి నిరూపించాలి, భగవంతుడికి దారి చూపించాలి, భగవంతుని చేరుకునే దారి చూపించాలి అన్నమాట. ఇంకా ఇది కాకుండా ఇంకా ఏం చేయాలి అంటే ఇది చెప్తారనమాట. ఇంకా ఏం క్వాలిటీస్ డిస్ప్లే చేయాలంటే గురువు వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదర ఉపస్థ వేగం, ఏతాన్ వేగాన్యో విషయేత ధీర సర్వమాపిమాం పృథివీంస శిష్యత్ అని చెప్పారనమాట. ఉపదేశామృత సింధులో చెప్పారన్నమాట. సో ఈ ఎవరన్నా ట్రాన్స్లేషన్ చదవండి, వేరే ఎవరైనా చదవండి ఈసారి. సమత గారు వేరే ఎవరికైనా ఛాన్స్ ఇద్దాం ఈసారి. ఇంకెవరైనా చదవండి ఇది. నేను చదువుతాను. A sober person who can tolerate the urge to speak. The mind demands the action of anger and the urges of tongue, belly, and genitals is qualified to make disciples all over the world. సో దీని అర్థం ఏంటంటే గురువు అనేవాడు ఈ క్వాలిటీస్ని డిస్ప్లే చేయాలన్నమాట. ఏం క్వాలిటీస్ అంటే వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదర ఉపస్థ వేగం. అంటే వేగం అంటే ఏంటంటే ఫోర్స్ అనమాట. ఫోర్స్ అంటే ఇది ఎలాంటిదంటే మన మైండ్ డిమాండ్ అనమాట. ఇది ఇంకా అది వచ్చింది అంటే తీర్చాల్సిందే, ఇంకా చాయిస్ ఉండదు అనమాట. ఇంకా అంత ఫోర్స్గా వస్తుంది అనమాట. అది ఏంటంటే వాచో వేగం, మాట యొక్క ఫోర్స్ అనమాట. మనకి ఏదైనా చెప్పాలనిపిస్తుంది, ఎవరైనా మనం ఏదైనా అంటున్నారు అనుకోండి, కామెంట్ చేస్తాం, వెంటనే ఇమ్మీడియట్ రిటార్ట్ ఇస్తాం మనం. ఆ వేగం, ఆ వాచో వేగం, ఆ వేగాన్ని కంట్రోల్ చేయగలగాలన్నమాట. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు అనమాట. యాక్చువల్లీ హెస్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ హిస్ స్పీచ్ అనమాట. మాట మీద కంట్రోల్ ఉండాలి. ఏం పడితే అది మాట్లాడడానికి లేదు, ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు, మాట కూడా కంట్రోల్ ఉండాలన్నమాట. తర్వాత మనస క్రోధ వేగం, మనస్సుని నియంత్రించగలగాలన్నమాట.
మాట నియంత్రించడమే కాదు, మనసుని కూడా నియంత్రించగలగాలి అన్నమాట. మైండ్ని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. అర్జునుడు చెప్పాడు, ఉమ్, కృష్ణుడు ఆ భగవద్గీత చెప్పినప్పుడు అర్జునుడే అన్నాడు, ఓ కృష్ణ, నేను గాలి వేగాన్ని కంట్రోల్ చేయగలను కానీ మైండ్ని కంట్రోల్ చేయలేను అంటాడు. అంటే మనస్సు కంట్రోల్ అనేది చాలా డిఫికల్ట్ అనమాట. అలాంటి మనస్సుని నియంత్రించగలిగి ఉండాలన్నమాట గురువు అనేవాడు. ఉమ్, మనస క్రోధ వేగం. క్రోధం అంటే ఏంటంటే కోపం, యాంగర్ని కూడా కంట్రోల్ చేయగలిగి ఉండాలన్నమాట. అంటే డజన్ మీన్ దట్ గురువుకి కోపం రాదా అనడానికి లేదు. గురువుకి కోపం వస్తుంది, శిష్యుడు తప్పు చేస్తే గురువు కోప్పడాలి, లేకపోతే ఎలా వస్తుంది చదువు మనకి. కోపంని కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే కోపం వచ్చినా అది ఎప్పుడు వాడాలి ఆ కోపాన్ని అనేది తెలిసినవాడు అనమాట. ఆ కోపాన్ని టైమ్లీ యూజ్ చేస్తాడు అనమాట. తర్వాత మనస క్రోధ వేగం, జిహ్వా వేగం. జిహ్వ అంటే ఏంటంటే టంగ్ అనమాట, నాలిక. ఆ నాలిక యొక్క వేగాన్ని అదుపు చేయాలి. ఇవన్నీ వేగం అని ఎందుకంటున్నా అంటే ఫోర్స్ఫుల్గా వస్తాయి అన్నమాట. కోపం ఎంత ఫోర్స్గా వస్తుంది, మనకు కోపం వచ్చినప్పుడు చేతిలో ఏదంటే అది విసిరేసే మనుషులను కూడా చూసాం చాలా మంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు. తర్వాత జిహ్వా వేగం అంటే నాలిక. మనకి ఏదన్నా తినాలనిపిస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అర్జ్ అనమాట. దాన్ని కూడా కంట్రోల్ చేయగలగాలి మనం. టంగ్, మాటకు కూడా మనం నాలుగుతో మాట్లాడతాము, లేదంటే ఏదైనా తింటాము, ఇవన్నీ చేసేది టంగ్ తోటి అన్నమాట. ఈ టంగ్ని కంట్రోల్ చేయగలగాలన్నమాట. చాలా క్రూషియల్ అన్నమాట. కలియుగంలో టంగ్ కంట్రోల్ చాలా కష్టం. తర్వాత ఉదర ఉపస్థ వేగం. ఉపస్థ అంటే ఏంటంటే, ఉదర అంటే స్టమక్, అంటే మన ఆ ఫుడ్ గురించి కంట్రోల్. తర్వాత ఉపస్థ అంటే ఏంటంటే జెనిటల్స్ అనమాట. అంటే సెక్షువల్ డిజైర్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఓకే, చాలా మంది గురువులు ఇక్కడే కదా స్కాండల్స్ అవుతున్నాయి అన్ని. సో ఇలాంటి దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఇలా చేయగలిగిన వాడు యాక్చువల్గా మొత్తం ప్రపంచం మొత్తంలో శిష్యుల్ని చేసుకోవడానికి అర్హుడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే గురువుకి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవన్నమాట. ఎవరైతే మాట మీద కంట్రోలు, మనసు మీద కంట్రోలు, కోపాన్ని కంట్రోల్ చేయగలిగి అవసరమైనప్పుడు కోపాన్ని యూజ్ చేయగలగడం, నాలికని ఆ ఫుడ్ దాన్ని కంట్రోల్ చేయగలగడం, తర్వాత ఈ జెనిటల్స్ని వీటిని కంట్రోల్ చేయగలగడం, ఎవరైతే వీటిని చేయగలుగుతారో వాళ్ళు శిష్యుల్ని ప్రపంచం అంతా తయారు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. సో స్పిరిచువల్ మాస్టర్ అంటే ఇన్ని లక్షణాలు చూపించాలన్నమాట. గురు శిష్య పరంపర నుంచి రావడం ఒకటే కాదు, ఇవన్నీ కూడా ఉండాలి. జనరల్గా ఏంటంటే గురు శిష్య పరంపరలోంచి వచ్చారంటే ఇవన్నీ వాళ్ళు డిస్ప్లే చేసుకుంటారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గురు శిష్య పరంపరలోంచి వచ్చారంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ప్యూరిటీ వచ్చిన తర్వాతే వాళ్ళు యాక్చువల్గా శిష్యుల్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారు, లేకపోతే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే శిష్యుల్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. గురువు అనేవాడు శిష్యుడి కర్మ తీసుకుంటాడు. ఎందుకంటే కర్మ భగవంతుడు కూడా తీయడు, గురువు తీస్తాడు అన్నమాట. కర్మ తీసుకునేవాడు గురువు, తీసేసేవాడు గురువు అనమాట. భగవంతుడు ఏం జోక్యం చేసుకోవడం మన కర్మలు. అందుకని గురువు రోల్ చాలా రెస్పాన్సిబుల్ రోల్ అనమాట. కర్మక్షయం చేసేస్తాడు గురువు. సో అలాంటి గురువు మన జీవితంలో వచ్చినప్పుడు ఆ గురువుని మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. అలా యాక్సెప్ట్ చేయకపోతే మనంతటా ఏంటి అన్ఫార్చునేట్ పీపుల్ ఇంకొకటి ఉంటారు అనమాట. ఎందుకంటే గురువు అనేవాడు చాలా రేర్గా దొరుకుతాడు. ఆ రేర్గా దొరికినప్పుడు ఆ గురువుని పట్టుకోవాలి. పట్టుకోలేకపోతే మనం అంత వేస్ట్ పని ఇప్పుడు చేయమన్నమాట. ఈ యాక్చువల్గా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన మొత్తం మన హోల్ బాడీలో మన బ్రెయిన్, మన టంగ్ అంటే మన బ్రెయిన్, మన నాలుక, మన బెల్లి అంటే మన పొట్ట, తర్వాత జెనిటల్స్ అంటే మన యొక్క పునరుత్పత్తి అవయవాలు అన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్లో ఉంటాయి. దాని అర్థం ఏంటంటే మనం నోట్లో ఏదైతే పెడతామో దాని ఎఫెక్ట్ అన్నిటి మీద ఉంటుంది అనమాట. అంటే ఈ బ్రెయిన్ మీద ఉంటుంది, జెనిటల్స్ మీద ఉంటుంది, బెల్లి మీద ఉంటుంది. అన్నిటి మీద మన నోట్లో ఏం పెడతాం అనే దాని మీద అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే యు ఆర్ వాట్ యు ఈట్. స్పిరిచువల్ సాధన ఎప్పుడు ఫుడ్తో స్టార్ట్ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్. అందుకనే ఈ రూల్స్ అన్నీ చెప్పాం. ఈ మద్యం తాకూడదు, మాంసం తినకూడదు, ఇవన్నీ ఏంటంటే నోట్తో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది అన్నమాట. సో గురువు అనేవాడు అందుకని ఫుడ్ విషయంలో వాళ్ళు చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటారు అన్నమాట. ఏది పడితే తినరు, ఎక్కడ పడితే అక్కడ తినరు, ఎవరు చేత్తో పెడితే వాళ్ళ చేత్తో తినరు. చాలా రూల్స్ ఎందుకు పెట్టుకుంటారంటే అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి, మిగతా ఆర్గాన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఫుడ్ వల్ల. అందుకని ఫుడ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సాత్విక ఆహారం తినాలని ఎందుకంటారంటే ఈ సాత్విక ఆహారం వల్ల లోపల అన్ని బ్రెయిన్ కూడా మోడ్ ఆఫ్ గుడ్నెస్ సత్వగుణంలోకి వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఆ స్పిరిచువల్ థింగ్స్ అండర్స్టాండ్ అవుతాయి అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే
ఆ, గురువు అనేవాడు యాక్చువల్గా చెప్పాలంటే 2 ప్రశ్నలకి సరిగ్గా ఆన్సర్ చేయగలిగి ఉంటే, ఇవన్నీ క్రైటీరియా మీట్ అయినట్టు 2 క్వశ్చన్లు సరిగ్గా ఆన్సర్ చేశారంటే చాలు, మన లైఫ్ వాళ్ళకి సరెండర్ చేసేది. ఏంటంటే భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఎలా చేరుకోవాలి, ఈ 2 క్వశ్చన్లు వాళ్ళు ఆన్సర్ చేయగలిగారంటే చాలు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ రెండో దాని దగ్గర ఫెయిల్ అయిపోతారు అనమాట. భగవంతుడు అంటే ఎవరో చెప్తారు కానీ ఎలా చేరుకోవాలో చెప్పలేరు అనమాట. ఆ ఎలా చేరుకోవాలో చెప్పేదే ఈ పారంపరిక ఆచార్యులు చెప్తారు అనమాట. వాళ్ళు ఒక పాత్ ఇస్తారు, ప్రాసెస్ ఇస్తారు, ఇలా చేయండి, మేము చేస్తున్నాం, ఇలా చేయండి, మీరు కూడా రియలైజ్ అవుతారని చెప్తారు అనమాట. అంటే ఏదైతే ఆయన చెప్తాడో ఆయన కూడా ఆచరించి చూపిస్తాడు అనమాట. ఆచార్యుడు అంటే ఆచరించి చూపించేవాడు అనమాట. ఇప్పుడు భగవంతుని చేరుకోవాలంటే మీరు నామజపం చేయాలి అంటాడు. నామజపం చేయాలంటే ఆయన చేయకుండా మీరు చేయండి అని చెప్పడు, ఆయన చేస్తాడు, ఆచరించి చూపిస్తాడు అనమాట. ఆచార్యుడు అంటే ఆచరించి చూపిస్తాడు అనమాట. తన లైఫ్నే ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాడు అనమాట మనకి. ఈ టీచర్స్ విత్ హిజ్ ఓన్ ఎగ్జాంపుల్ అనమాట గురువు అంటే. చెప్తారు కదా కొన్ని కామన్ సెయింగ్, వాక్స్ ద టాక్ అంటారు కదా, అట్లా ఆయన చెప్పింది చేసి చూపిస్తాడు అనమాట. మీరు చేయండి, నేను చేయక్కర్లేదు అని చెప్పడం ఎప్పుడు ఆయన చేస్తాడు. ఆయన హీఈస్ అ ప్యూర్ డివోటీ ఆఫ్ కృష్ణ అన్నమాట. అదర్వైజ్ గురువు కింద అర్హత రాదనమాట. డివోటీ అయితే కానీ గురువు అవ్వలేడు అనమాట. ఓకే, మిగతా గురువులు మాత అంటే ఏంటంటే మధ్యలో మీట్ అయ్యేవాళ్ళు మధ్యలోనే వదిలేస్తారు, ఒక స్టేజ్లో కొంతవరకు తీసుకెళ్తారు, అక్కడి నుంచి వాళ్ళకి కూడా తెలియదు దారి. ఓన్లీ వైష్ణవ గురువు భగవంతుడి దగ్గరికి చేర్చగలరు. వైష్ణవుడు అంటే విష్ణు ఆరాధకుడిని వైష్ణవుడు అంటారు. ఆ వైష్ణవుడు ఒక్కడే మిమ్మల్ని విష్ణువు దగ్గరికి చేర్చగలడు. ఎవరో మాతాజీ హ్యాండ్ రైజ్ క్వశ్చన్. చేశారండి. ఎవరు రైజ్ చేశారు? చెప్పండి ఎవరది. మాతాజీ అది ఒక క్వశ్చన్. చెప్పండి. ఇందాక హ్మ్. పరంపరలో శివుడిది కూర్చోపెట్టారు ఫోటో. హ్మ్. మరి శివుడికి చాలా ఈజీగా కోపం వస్తుంది అంటున్నారు. శివుడు డాన్స్ చేస్తే లైక్ వరల్డ్ మొత్తం కొలాప్స్ అవుతుంది అంటారు. హ్మ్. మరి లైక్ కోపంలో లైక్ అతను కూడా లైక్ మంచి గురువు అంటారా? లైక్ అక్కడ నాకు కొంచెం కాన్ఫ్లిక్టివ్ అనిపిస్తుంది. యా, శివుడు యాక్చువల్గా ఏంటంటే శివుడు ఇస్ నాట్ అ హ్యూమన్ బీయింగ్. ఆయన కోపానికి ఒక రీజన్, ఒక పర్పస్ ఉంటుంది. అనదర్ థింగ్ ఏంటంటే శివుడికి ఇంకొక కోణం ఉంది. ఈజ్ అ డివోటీ ఆఫ్ కృష్ణ. శివుడు పరమ వైష్ణవుడు అంటారు, వైష్ణవానాం యథా శంభు అంటారు అనమాట. ఈజ్ అ ప్యూర్ డివోటీ ఆఫ్ కృష్ణ. ఆయన డివోషన్ ఏంటంటే ఆయన ఎలాంటి వాళ్ళని డెలివర్ చేస్తాడనే దాని మీద ఆయన ఏ మూడ్లో ఉంటాడనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఆయన యాక్చువల్గా గోస్ట్ని, గాబ్లిన్స్ని వీళ్ళందరినీ డెలివర్ చేస్తాడు. అలాంటి వాళ్ళందరినీ ఒక దారిలోకి తీసుకురావాలంటే ఆయన కొంత యాంగర్ డిస్ప్లే చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా చాలా కంప్లీట్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో ఉన్న బీయింగ్స్ అనమాట. వాళ్ళందరినీ దారిలోకి తీసుకురావాలంటే కొంత మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, శివుడిది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్, మనం తర్వాత క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం కావాలంటే. ఓకే, లెట్ us కంటిన్యూ దిస్ క్లాస్, ఎందుకంటే మళ్ళీ టైం సరిపోదు మనకి. శివుడు డిఫరెంట్ సబ్జెక్ట్, అది కంప్లీట్గా ఆయన యొక్క పర్సనాలిటీ హిమ్సెల్ఫ్, ఆ పర్సనాలిటీయే డిఫరెంట్ అయింది, ఆయన యొక్క పర్పసే వేరనమాట. ఓకే, వైష్ణవ పరంపర ఎందుకు స్టార్ట్ చేసినట్టే బికాజ్ ఈజ్ అ ప్యూర్ డివోటీ ఆఫ్ కృష్ణ అనమాట. వైష్ణవానం యథాశంభం చెప్పాను కదా, అందుకని ఆయన ఒక పరంపరను కూడా స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఒక గురువు గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎవరంటే, ఆయన లేకపోతే కనుక మనం ఇవాళ ఇలా కూర్చుని ఈ భగవద్గీత క్లాసులు అనే డిస్కషన్ అనేది జరగదు. ఆయన ఎవరంటే ప్రభుపాద అనమాట. నెక్స్ట్ స్లైడ్ చూసినప్పుడు ఈయన ఒక పారంపరిక ఆచార్యులు వారు అనమాట. మనకి ఇస్కాన్ అనే సంస్థను స్థాపించిందే ఈయన. ఆ ఇస్కాన్ ద్వారానే ఈ భక్తి ప్రచారం అనేది జరుగుతుంది. ప్రపంచం మొత్తం భక్తి ప్రచారం జరుగుతోంది ఇప్పుడు అన్ని దేశాల్లో అంటే దానికి కారణం ప్రభుపాదుల వారే అనమాట. ఈ గురు శిష్య పరంపరలో ఇప్పుడు మనకి ప్రస్తుతం ఈ ఇస్కాన్ ఈ గురు శిష్య పరంపరలో ఈయన ఒక వన్ ఆఫ్ ద ఆచార్యులు, ఈయన మోస్ట్ ప్రామినెంట్ ఆచార్యులు అనమాట. ఎందుకంటే మొత్తం కృష్ణ భక్తిని వరల్డ్ వైడ్ తీసుకెళ్ళిపోయారు ఈయన. వేరే కంట్రీస్లో వేరే మతాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఈయన యొక్క టీచింగ్స్కి అట్రాక్ట్ అయ్యి దాంట్లో మన ఈ కృష్ణ భక్తిలోకి వచ్చారంటే బికాస్ ఆఫ్ హిజ్ ప్రీచింగ్ పవర్ అనమాట. ఎందుకంటే ఆయనలో ఉన్న ప్యూరిటీ అదే వాళ్ళందరినీ దీనిలోకి భక్తిలోకి తీసుకురాగలిగింది అనమాట. ఈవెన్ చైనాలో, జపాన్లో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు కూడా డివోటీస్లో ఉన్నారంటే ఆలోచించండి ఒకసారి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ శ్రీల ప్రభుపాద అనమాట. ఆయన భగవంతుడి యొక్క ఒక ఎంపవర్డ్ డివోటీ అనమాట. ఆయన ఈ మిషన్ తోటి భౌతిక ప్రపంచంలోకి వచ్చారు, ఈ మిషన్ని ఆయన ఫుల్ఫిల్ చేశారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆయన గురించి బ్రీఫ్గా చెప్తాను, ఆయన లైఫ్ మిషన్ గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే ఆయన గురించి ఒక పెద్ద మూవీనే ఉంది, నేను అంత చెప్పలేను. ఆయన 1890 నెక్స్ట్ స్లైడ్ చూపించారు. 1896లో ఆయన కలకటాలో పుట్టారు. అభయ్ చరణ్ డే ఆయన పేరు. ఆయన
స్టార్టింగ్ ఫొటోస్ పెట్టాము. అభయ్ చరణ్ డే ఆయన పేరు. ఆయన యాక్చువల్గా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు డివోటీస్ అనమాట. వాళ్ళ ఇంట్లో రాధాకృష్ణుల వర్షిప్ జరుగుతూ ఉండేది అనమాట. ఆయన చిన్నప్పుడు చిన్న ఏజ్లో 5 సంవత్సరాల వయసులోనే ఆయన జగన్నాథ రథయాత్ర చేశారనమాట. చిన్న పిల్లలాటలాగా రథయాత్ర చేశారు. ఇక్కడ ఫొటోస్లో ఒకసారి రాంప్రభు మీరు చూపించండి. చిన్నప్పుడే ఆయన రథయాత్రని చిన్న చెక్కలాగా వాళ్ళ చెక్కతోటి రథంలాగా తయారు చేస్తే వాళ్ళ నాన్నగారు ఆయన రథయాత్ర చేశారు చిన్నప్పటి నుంచి. అదే ఆయన యాక్చువల్గా మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఆయన వరల్డ్ వైడ్ రథయాత్రలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా ఈవెన్ జపాన్, అమెరికా, చైనా ఇలాంటి అన్ని కంట్రీస్లో కూడా జగన్నాథ రథయాత్ర జరుగుతుంటే బికాస్ ఆఫ్ శిల ప్రభుపాద అనమాట. అంటే భక్తి మూమెంట్ని ఆయన ఎంత ఆ, లాగా తీసుకెళ్ళారు ప్రపంచంలో చూడండి. అండ్ యాక్చువల్ చెప్పాలంటే ఆయన మోడర్న్ ఆచార్య అనమాట. ఈయన యాక్చువల్గా అంటే స్కూల్ డేస్లో ఈయన అప్పుడు ఇంకా 1896 అంటే ఇంకా మన ఇండియాకి ఇంకా ఫ్రీడమ్ రాలేదు, స్వతంత్రం రాలేదన్నమాట. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడే ఆయన యాక్చువల్గా అక్కడ వాళ్ళ బ్రిటిష్ స్కూల్స్లోనే చదువుకున్నారు. ఆయన స్కాటిష్ చర్చెస్ కాలేజ్ అని బెంగాల్లో ఉందన్నమాట. ఆ కాలేజీలో చదువుకున్నారు. ఆయన అప్పట్లో ఇంగ్లీష్ చదువుకున్నారు అనమాట. సాంస్క్రిట్, ఇంగ్లీషు, బెంగాలీ ఈ 3 సబ్జెక్ట్స్ చదివారు. ఆ ఇంగ్లీష్ అనేది ఆయనకు చాలా హెల్ప్ అయిందనమాట. ఆయన 1922లో ఆయన యొక్క గురువుని కలుస్తున్నామన్నమాట. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ అనమాట. ఈ పిక్చర్లో చూసారా, ఆయన యొక్క గురువు అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు ఆయన్ని. ఆయన ఈ గురు శిష్య పరంపరలో ప్రభుపాద గారి కన్నా ముందు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ప్రభుపాద వారిని చూడగానే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారనమాట. ఈవెన్ ఇంకా అసలు మొదలు పెట్టలేదు ఆయన స్పిరిచువల్ లైఫ్, అప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారన్నమాట గురువు గారు. నువ్వు ఇంగ్లీష్ చదువుకున్నావు కదా, ఎందుకని నువ్వు పాశ్చాత్య దేశాలు వెళ్ళి ఇంగ్లీష్లో చెప్పొచ్చు కదా ఈ భగవద్గీతని అని అంటారనమాట. పాశ్చాత్య దేశం వెళ్ళి చెప్పమంటారు, విదేశం వెళ్ళి. అనగానే ప్రభుపాద వారు ఆశ్చర్యపోతారు, ఇదేంటి నేను ఇంకా ఇప్పుడే మీట్ అయ్యాను ఆయన, అప్పుడే నాకేంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని అనుకుంటారు. కానీ తర్వాత అదే మైండ్లో ఉంటుంది ఆయనకి, అదే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు అనమాట. తర్వాత ఆయన 1933లో ఆయన బ్రహ్మ సంప్రదాయంలో దీక్ష తీసుకుంటారు అనమాట. ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గర దీక్ష తీసుకుంటారు, ఇదే ఈ కృష్ణ కాన్షియస్నెస్లో. ఆ తర్వాత 1959 ఆయనకి పెళ్ళయింది, ఆయనకి పిల్లలు కూడా ఉన్నారు. కానీ 1959వ సంవత్సరంలో ఆయన సన్యాసం తీసుకుంటారు. ఆ ఫోటో చూపించండి. 1959లో ప్రభుపాద గారు సన్యాసం తీసేస్తున్నారు అనమాట. సన్యాసం తీసుకుని కంప్లీట్గా లైఫ్ అంతా డెడికేట్ చేస్తారు ఈ కృష్ణ కాన్షియస్ కోసం. ఆయనకి ఈ సన్యాస దీక్ష తీసుకున్న దగ్గర నుంచి, అంటే సన్యాస దీక్ష తీసుకోవడానికి ముందు యాక్చువల్ మామూలు ఇస్కాన్లో ఇస్కాన్ కాదు, బ్రహ్మ సంప్రదాయంలో హరినామ దీక్ష తీసుకున్నప్పటి నుంచి ఆయన మనసులో ఒకటే ఇది, వాళ్ళ గురువు గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్, ఈవెన్ దో గురువుగా యాక్సెప్ట్ చేయడానికి ముందే అని చెప్పిన ఇన్స్ట్రక్షన్, విదేశాలకు వెళ్ళి భగవంతుని భక్తిని ప్రచారం చేయమని చెప్తారు. అదే ఆయన మైండ్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉండేవారు అనమాట. సో 1959లో ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఇంకా సన్యాసం అంటే ఇంకా కంప్లీట్గా ఫ్యామిలీ లైఫ్ని వదిలేయడం అనమాట. ఇంకా ఫ్యామిలీ లైఫ్ నుంచి బయటకు వచ్చేయడం అనమాట. బయటకు వచ్చేసి బృందావనం వెళ్ళిపోయి అక్కడ రాధా దామోదర్ మందిర్లో అక్కడ చిన్న రూమ్లో ఉంటూ ఉండేవారు. అక్కడ ఖాళీగా కూర్చోలేదు, ఉంటూ కూడా భగవద్గీత భాగవతానికి భాష్యం రాయడం మొదలుపెట్టారనమాట, ఇంగ్లీష్లో. అది కూడా ఎందుకంటే పాశ్చాత్య దేశాలకు చెప్పాలంటే, విదేశీయులకు చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం అని మనకు అర్థమవుతుంది. భగవద్గీతని భాగవతాన్ని యథాతథంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం మొదలెట్టారనమాట. అంటే ప్రిపరేషన్ అనమాట. ఈ కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ వరల్డ్ వైడ్ తీసుకురావడం కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అయిందనమాట అక్కడ. అక్కడి నుంచి ఇంకా ఆయన ఎన్నో స్క్రిప్చర్స్ని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోకి. అలా చేసి ఆయన భాగవతం అంటే 18,000 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలు అయితే భాగవతం 18,000 శ్లోకాలు, అన్నిటినీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారనమాట ఆయన. అక్కడి నుంచి ఆయన అందరినీ డొనేషన్స్ అడిగి, ఎందుకంటే సన్యాసం తీసుకున్నారు, సన్యాసి దగ్గర ఏం డబ్బులే ఉండవు, ఆయన డొనేషన్స్ అడిగి ఈ ఒక బుక్ని పబ్లిష్ చేసేవారు అనమాట. బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక మ్యాగజైన్ని పబ్లిష్ చేసేవారు. ఎలా భగవంతుని చేరుకునే మార్గం అని చెప్పి ఒక పుస్తకం అనమాట. అది ఫోర్ట్నైట్లీ ఉండేది అనమాట. అది ప్రింట్ చేసి ఇవ్వడం కోసం డబ్బులు డొనేషన్స్ తీసుకునేవారు అనమాట. తీసుకుని అక్కడి నుంచి ఇంగ్లీష్లోనే మాట్లాడటం మొదలుపెట్టేవారు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళకి రీచ్ చేయాలంటే అలవాటు అవ్వాలని ఇంగ్లీష్లోనే మాట్లాడటం మొదలుపెట్టి అట్లా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవంతుడి భక్తి గురించి చెప్తుండేవారు అనమాట. అక్కడి నుంచి ఆయన ఏంటంటే ఇంకా కాంక్రీట్గా లోపల ప్లాన్ వస్తుంది, ఎలాగైనా వెళ్ళాల్సిందే నేను అమెరికా. ఎందుకంటే అప్పట్లో అంతా అమెరికన్ కల్చర్ని ఫాలో అవుతున్నారు అనమాట ఇండియాలో. అలాంటి టైంలో అమెరికా వాళ్ళకి కనుక చెప్పగలిగితే ఇండియన్స్ కూడా మారుతారని చెప్పి ఆయన ఏం చేశారంటే ఫస్ట్ అమెరికా వెళ్ళాలని డిసైడ్ అయిపోతారు. కానీ వెళ్ళాలంటే ఆయన సన్యాసి, ఆయన దగ్గర చిల్లి కావలేదు, ఎలా వెళ్తారు? అప్పుడు అక్కడి నుంచి స్పాన్సర్షిప్ కోసం ఎవరైనా ఇస్తారా అని చూస్తే ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉంటారు, మిస్టర్ అగర్వాల్ అని ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉంటారు అనమాట. ఆయన కొడుకు అమెరికాలో ఉంటాడనమాట. వాళ్ళ కొడుకు చెప్తాడనమాట, ఇలా ఈ స్వామీజీ అమెరికా వచ్చి భగవద్గీత చెప్పాలనుకుంటున్నారు, నువ్వేమైనా స్పాన్సర్ చేస్తావంటే
అగర్వాల్ కొడుకు ఒప్పుకుంటాడు అనమాట. ఓకే, నేను స్పాన్సర్షిప్ లెటర్ ఇస్తాను, ఎందుకంటే అమెరికా వెళ్ళాలంటే స్పాన్సర్షిప్ లెటర్ ఉండాలి, లేకపోతే వెళ్ళలేదు, వీసా రాదు. నేను స్పాన్సర్షిప్ లెటర్ ఇస్తాను, డబ్బులన్నీ టికెట్లు ఆయన అరేంజ్ చేసుకోమని చెప్పి చెప్తాడు అనమాట. అప్పుడు సరే అని ప్రభుపాదులు ఒప్పుకుంటారు. ఓకే, ముందు స్పాన్సర్షిప్ లెటర్ ఇవ్వను, నేను తర్వాత నేను వెళ్తాను అనుకుని అక్కడి నుంచి ఇంకా ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ టికెట్ కొనుక్కోవాలి కదా, మళ్ళీ టికెట్ కొనుక్కోవాలంటే ఆయన దగ్గర డబ్బులే ఉండవు. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి సుమతి మొరార్జీ అని ఉండేవారు. సుమతి మొరార్జీ అని ఆవిడ ఒక పెద్ద షిప్పింగ్ కంపెనీని ఓన్ చేశారనమాట అప్పట్లో. ఆమె దగ్గరికి వెళ్తారనమాట. ఆయనకి అప్పటికి యాక్చువల్గా సుమతి మొరార్జీ దగ్గరికి వెళ్ళి అమెరికా వెళ్ళాలనే ప్లాన్ దగ్గరికి వచ్చేసరికి ఆయనకి ఎంత వయసో తెలుసా? 70 సంవత్సరాలు, 70 ఇయర్స్ అనమాట. జనరల్గా 70 ఇయర్స్లో మన ఇళ్లల్లో ఈ వాళ్ళు ఏం చేస్తారు, హాయిగా ప్రశాంతంగా కూర్చుంటారు, రిటైర్ అయిపోయి ప్రశాంతంగా ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, ఏ రిస్కులు తీసుకోరు అనమాట. కానీ 70 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఆయన రిస్క్ తీసుకున్నారు. అమెరికా వెళ్ళడానికి చేతిలో చిల్లిగవ్వలేదు, అమెరికా వెళ్ళడానికి ప్రయాణం అవుతారనమాట. 70 ఏళ్ల వయసులో సుమతి మొరార్జీ దగ్గరికి వెళ్ళి నాకు అమెరికా టికెట్ కావాలి. అప్పట్లో ఫ్లైట్లు లేవు, ఫ్లైట్ టికెట్ అఫోర్డ్ చేయడం ఉన్నాయి కానీ ఫ్లైట్లు అఫోర్డ్ చేయలేరు అందరూ. ఆవిడకి షిప్పింగ్ కంపెనీ ఉంది, అంటే ఆవిడకి షిప్పులు ఉన్నాయన్నమాట. ఆ షిప్పింగ్ కంపెనీ దాంట్లో ఏదైనా షిప్ కనుక వెళ్తుంటే నేను అందులో వెళ్తాను, నాకు అందులో టికెట్ ఇస్తారా అని చెప్పి అడుగుతాడు అనమాట వెళ్ళి. ఆవిడ తిడుతుంది, ఏంటి స్వామీజీ మీరు చూస్తేనేమో ఇంత 70 ఏళ్ళు వచ్చేసాయి, మీరేం వెళ్తారు ఇంత ఏజ్లో, ఇంత ఓల్డ్ ఏజ్లో, హాయిగా ఇక్కడ ఇండియాలో నుండి కృష్ణారామ అనుకోండి అని చెప్తుంది అనమాట ఆవిడ. చెప్తే ఆయన చాలా బాధపడిపోతారు. నా గురువు గారు నాకు ఇచ్చిన ఆదేశం ఇది, విదేశీయులకు చెప్పమన్నారు నన్ను, అందుకే నేను విదేశీయులకు చెప్పడానికి వెళ్తాను, నాకు దానికి ఒక్క హెల్ప్ చేయమని చెప్పి అడుగుతారు. ఆమె నో అంటుంది, ససేమలో చేయను అంటుంది. కానీ ఆయన ఇంకా ఏం చేయాలో తెలియక మళ్ళీ కృష్ణుడిని ప్రార్థిస్తారు, అక్కడే కూర్చొని ఏం చేయాలో తెలియదు. సాయంత్రానికి మళ్ళీ ఆవిడ లోపలికి పిలుస్తుంది ఆయన. పిలిచి పొద్దున్న వెళ్తారు, సాయంత్రం దాకా అక్కడే కూర్చుని ఉంటారు. సాయంత్రం లోపలికి పిలిచి, సరే ఇంకా మీరు ఇంత పట్టుబడుతున్నారు కాబట్టి నేను నా షిప్పులో కార్గో షిప్ అంటే సరుకులు రవాణా చేసే షిప్పులో టికెట్ ఇస్తాను మీకు అని చెప్తుంది అనమాట. సరుకులు రవాణా చేసే షిప్పులో ఒక టికెట్ ఇస్తుంది అనమాట. టికెట్ ఇచ్చి $40 ఇస్తుంది దాని చేతికి, జస్ట్ $40 అంతే ఇచ్చి, దీంతో మీరు వెళ్ళండి, ఇంకా మీరు నా తండ్రి లాంటి వారు, నేను మిమ్మల్ని ఇంకా రిజెక్ట్ చేయలేకపోతున్నాను, సరే వెళ్ళి రండి అని చెప్పి పంపిస్తుంది. అది తీసుకుని ఆ $40 ఆ టికెట్ తీసుకుని ఆయన ఆ కార్గో షిప్ ఎక్కుతారు. కార్గో షిప్లో ఇప్పుడు మనం ఇవాళ ఎక్కితే రేపు పొద్దున్న దిగిపోతాం అమెరికా. కార్గో షిప్లో 35 రోజులు ప్రయాణం చేస్తారు ఆయన. తినడానికి ఆయన సన్యాసి, ఎవరు పెడితే వాళ్ళు ఏది పెడితే అది తినరు ఆయన. తినడానికి ఏవో డ్రై సీరియల్, మన అటుకులు వేయించిన పోహాలు ఇలాంటివి ఏవో పెట్టుకుని అవే తిని ఆయనే వండుకునేవారట షిప్పులో కూడా. అంత ఆస్టెరిటీ తోటి ఆయన అమెరికా రీచ్ అయ్యారు 35 రోజులు ట్రావెల్ చేసి. అండ్ ఆ జర్నీలో కూడా ఆయనకి 2 సార్లు హార్ట్ అటాక్ వస్తుంది. చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ, కానీ అట్లాగే హార్ట్ అటాక్ని బేర్ చేసి ఆయన సర్వైవ్ అయ్యి అమెరికాలో దిగుతారు. దిగిన తర్వాత ఇంకా ఆయన జర్నీ దిగిన తర్వాత ఇక అయిపోయిందంటే లేదు, ఆయన దిగిన తర్వాత ఎవరు రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదు ఆయన్ని. అక్కడే కూర్చుని బయటకు వచ్చి రైట్కి వెళ్ళాలో తెలియదు, లెఫ్ట్కి వెళ్ళాలో తెలియదు. ఆ షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుని చెట్టు కింద కూర్చుని భజన చేసుకోవడం మొదలెట్టారు. భజన చేసుకోవడం మొదలెట్టిన తర్వాత సాయంత్రానికి ఈ అగర్వాల్ కొడుకు వచ్చి ఆయన రిసీవ్ చేసుకొని తీసుకెళ్తాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తారు, కాసిన రోజు 1 month ఉంటారు. ఇంకా అక్కడి నుంచి లేదు నాకు ఇక్కడ పనికిరాదు, నేను న్యూయార్క్ వెళ్ళాలంటారు. న్యూయార్క్ వెళ్ళిపోయి ఎవరో ఒక ఆయనతోటి రూమ్లో ఉండి ఇంకా అక్కడి నుంచి ఆయన ప్రచారం మొదలవుతుంది. ఆయన ప్రచారం ఫస్ట్ ఎవరికి చేశారనుకుంటున్నారు, అక్కడ అందరూ డ్రగ్ కల్చర్ చాలా ఉండేది, హిప్పీ కల్చర్ బాగా ప్రామినెంట్గా ఉన్న టైంలో వెళ్ళారు ఆయన. ఆ హిప్పీస్ అందరినీ చేరదీసి వాళ్ళందరికీ ప్రసాదం ఆయన వండి పెట్టేవారు. లిటరల్గా ఆయన వంట చేసి వీళ్ళందరికీ హిప్పీస్ అందరూ తాగేసి పడిపోతే వాళ్ళందరినీ చేరదీసి, పొద్దున్న వేసాక అందరికీ ఆకలేస్తుంది కదా, రాత్రి వేసాక తాగి పడిపోయిన పొద్దున్న ఆకలేస్తుంది కదా, వాళ్ళందరికీ వంట చేసి పెట్టేవాళ్ళు. పెట్టి వాళ్ళందరికీ ఈ కృష్ణ భక్తిని ఇవ్వడం మొదలుపెట్టారు స్లోగా. వాళ్ళే హిప్పీలు ఒకళ్ళే కాదు, వేరే నార్మల్ పీపుల్ కూడా వచ్చేవారు, చాలా మంది వచ్చేవారు అనమాట ఆయన దగ్గరికి. ఆయన స్టార్ట్ చేసి ఇలా చెప్తాను అని చెప్పి పాంప్లెట్స్ వేసి అందరికీ డిస్ప్లే చేస్తే ఒక్కొక్కళ్ళు స్లోగా రావడం మొదలెడతారు. అక్కడి నుంచి ఇంకా ఆయన జర్నీ స్టార్ట్. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవారు, మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు, బీటిల్స్ వాళ్ళు వచ్చేవారు అన్నమాట. అలా ఇంకా ఆయన స్లోగా పాపులారిటీ పెరిగి అందరూ ఆయన ఏం చెప్తున్నారు అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలెట్టారు అన్నమాట. ఆయన చెప్పింది ఏంటి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆయన చెప్పింది ఏంటంటే భగవద్గీత, భాగవతం చెప్పారు. ఇస్కాన్ అనే సంస్థని స్థాపించారు. ఇస్కాన్ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతే. ఆయన ఇచ్చింది ఏంటంటే గౌడీ మఠం నుంచి వెళ్ళారు, బ్రహ్మ మధ్వ గౌధీ సాంప్రదాయం నుంచి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పాశ్చాత్య దేశం వెళ్ళి ఆయన చేసింది ఏంటంటే భగవద్భక్తిని ఇచ్చారు, అది కూడా ప్యూర్గా ఇచ్చారన్నమాట. ఆయనలో ఆ ప్యూరిటీ ఉంది కాబట్టే అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇస్కాన్లో ఉన్నారు తెలుసా, మిలియన్స్. ఎంత మందిని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారంటే అప్పట్లో అమెరికాలో ఆయన ఒక పెద్ద సంచలనం సృష్టించారు. హరే కృష్ణ అనే మాట అసలు ఒక కామన్ హౌస్ హోల్డ్ నేమ్ అనమాట. హరే కృష్ణ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హరే కృష్ణ అంటే అందరికీ ఇస్కానే గుర్తొస్తుంది, ఎందుకంటే అంత పాపులర్ చేస్తారు ఈ మాటని, ఈ మంత్రాన్ని అంత పాపులరైజ్ చేశారన్నమాట.
అంటే ఎంత ఎంపవర్మెంట్ ఉంది, భగవంతుడి యొక్క ఎంపవర్మెంట్ ఆలోచించండి. ఆయన భక్తులు ఎవరైతే ఈ ప్రీచింగ్ మిషన్లో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటారో ప్రీచింగ్ని, వాళ్ళకి ఆయన ఎంపవర్మెంట్ ఎప్పుడూ ఇస్తుంటాడన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇలాంటి ఆచార్యులు ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళు ఇంకా ప్యూర్ నాలెడ్జ్ని తీసుకోగలుగుతున్నారు. ఓకే, ఇది. సో నెక్స్ట్ స్లైడ్ చూపించండి కదా. ఇంకా ఆయన గురించి యాక్చువల్గా పెద్ద సినిమా ఉంది. మన భారత ప్రభుత్వం ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేసింది. ఆయన యొక్క జన్మదినాన్ని ఒకసారి పురస్కరించుకుని 100 years ఆఫ్ ఇదిని పురస్కరించుకుని స్టాంప్ కూడా రిలీజ్ చేసింది. ఒక కాయిన్ రిలీజ్ చేశారు, స్టాంప్ రిలీజ్ చేశారంటే అందరూ రికగ్నైజ్ చేశారు ప్రభుపాదుల వారిని. ఎప్పుడు అంటే ప్రభుపాదుల వారిని వరల్డ్ మొత్తం రికగ్నైజ్ చేసిన తర్వాత ఇండియా రికగ్నైజ్ చేసింది అనమాట. అది అక్కడ ప్రాబ్లం. సో ఈయన గౌడీ పరంపరలో వచ్చిన ఒక ఆచార్యులు అనమాట. చెప్పాను కదా, చైతన్య మహాప్రభు నిత్యానందుల వారు వచ్చారని చెప్పాను కదా. ఇందులో నేను చైతన్య మహాప్రభు నుంచి నెక్స్ట్ చెప్తాను. చైతన్య మహాప్రభు ఇస్ నన్ అదర్ దెన్ లార్డ్ కృష్ణ. ఒక భక్తుడి రూపంలో వస్తారు ఆయన. కలియుగంలో యుగ ధర్మాన్ని ఆవిష్కరించడం వల్ల, ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు కదా. ధర్మాన్ని స్థాపించడం కోసం ప్రతి యుగంలోనూ వస్తానని చెప్పాడు. సో కలియుగంలో ఎలా వచ్చాడు కృష్ణుడు? ద్వాపర యుగంలో వెళ్ళిపోయాడు కదా. అంటే కలియుగంలో చైతన్య మహాప్రభు రూపంలో వచ్చాడు అన్నమాట. చైతన్య మహాప్రభు అంటే చాలా మందికి డివోటీ అని అనుకుంటారు తప్ప, ఒక భక్తుడు అనుకుంటారు తప్ప ఆయన భగవంతుడు అనుకోరు. ఎందుకంటే ఆయన చాలా హిడెన్ ఇన్కార్నేషన్ అనమాట ఆయన. ఎందుకంటే అందరికీ తెలియదు, ఓన్లీ ఈ పరంపరలో తెలుస్తుంది చైతన్య మహాప్రభు ఎవరనేది. సో అక్కడి నుంచి అందరూ పారంపరిక ఆచార్యులు అందరూ వచ్చారు. మీరు ఒకసారి పాయింట్అవుట్ చేయండి, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ప్రభుపాదుల వారి యొక్క గురువు ఈయన, తర్వాత ప్రభుపాదుల వారు. ఇంకా అక్కడి నుంచి పరంపర కంటిన్యూ అవుతుంది. ప్రభుపాదుల వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫారిన్ బాడీస్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పరంపరని కంటిన్యూ చేస్తున్నారు. ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్, వాళ్ళ కల్చర్ అన్ని వదులుకొని కృష్ణ భక్తిలోకి వచ్చేసారు. ప్రభుపాదుల వారికి సేవ చేశారు. ప్రభుపాదుల వారి ఇన్స్ట్రక్షన్ అనమాట, నా తర్వాత మీరు కంటిన్యూ చేయండి ఈ పరంపరను అని చెప్పారు. ఆ పరంపర అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పరంపర అంటేనే కంటిన్యూషన్ అనమాట, ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉంటుంది. ఈ నాలెడ్జ్ అనేది పాస్ ఆన్ అవ్వాల్సిందే అనమాట. ఓకే, ఇంకా సో ఫైనల్గా మనం ఏంటంటే ఈ గురువు గురించి చెప్పుకున్నాం. సో ఇలాంటి గురువు, ఈ పరంపరలో వచ్చిన గురువు ప్రభుపాదుల వారు. మనకి ప్రభుపాదుల వారి ద్వారా ఈ భగవద్గీత నాలెడ్జ్ అనేది మనందరికీ సులభంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు అర్థమైంది, ఇంత ఈజీగా అర్థమైందంటే ఇంగ్లీష్లో ఆయన రాశారు, క్లియర్ కట్గా డిస్క్రైబ్ చేశారు. ఇంగ్లీష్లో ఆయన పర్పోర్ట్లు, ఆయన ఏదైతే భాష్యం రాశారో ఆ భాష్యం చదివిన తర్వాత ఓకే ఇలా చెప్పాడు, ఇదా కృష్ణుడి యొక్క అభిప్రాయం అని మనకు తెలుస్తుంది అనమాట. అదర్వైజ్ ఏంటంటే ఒక పద్యం ఒకటే చెప్పాడు కృష్ణుడు, కృష్ణుడు ఏం భాష్యం ఇవ్వలేదు భగవద్గీతలో. ఆ పద్యం చదివి అర్థం చేసుకోవాలంటే దానిలో గూఢార్థం ఏంటనేది మనకు తెలియదు. అలా తెలియచెప్పిన వారే ఈ ప్రభుపాదుల వారు అన్నమాట వచ్చి. ఓకే, ఇక ఫైనల్గా ఇప్పుడు గురువుని గురించి తెలుసుకున్నాం, ఇంకా శిష్యుడి గురించి కూడా తెలుసుకుందాం మనం. శిష్యుడు అవడానికి కూడా కొన్ని లక్షణాలు కావాలి. ఎవరు పడితే వాళ్ళు నేను గురువుని యాక్సెప్ట్ చేస్తానంటే కుదరదు. మనం కూడా కొన్ని లక్షణాలు డిస్ప్లే చేయాలి. ఎలాగైతే గురువు లక్షణాలు డిస్ప్లే చేస్తాడో మనం కూడా కొన్ని లక్షణాలు డిస్ప్లే చేయాలి. అవేంటంటే నెక్స్ట్ శ్లోకం తెలుసుకుందాము. శ్రీమద్ భాగవతంలో శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్పి చెప్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శిష్యుడు అంటే శిక్షని స్వీకరించేవాడిని శిష్యుడు అంటారు అన్నమాట. శిక్ష అంటే ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ని తీసుకునేవాడు శిష్యుడు అనమాట. డిసైపుల్ అంటారు, ఇంగ్లీష్లో డిసైపుల్ అంటారు. డిసైపుల్ అంటే ఏంటంటే వన్ హూ కండక్ట్స్ ఇన్ డిసిప్లిన్, అంటే తన క్రమశిక్షణలో జీవితాన్ని గడిపేవాడిని డిసైపుల్ అంటారు. ఎవరైతే క్రమశిక్షణలో గురువుని ఫాలో చేయడం అనమాట. దీనిలో శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏం చెప్పారంటే, ఫస్ట్ ఏంటంటే ఆ జిజ్ఞాస ఉండాలి, తెలుసుకోవాలి భగవంతుడి గురించి అనే తపన ఉన్నవాడు ఫస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ తర్వాత నెక్స్ట్ గురువుని గురించి వెతుక్కోవడం వల్ల. ఆ జిజ్ఞాస ఉన్న వాళ్ళే గురువుని తెలుసుకోగలుగుతారు. గురువు ఎలాంటి వాడు, గురువు వస్తాడు వాళ్ళ లైఫ్లో గురువుని ఫాలో చేస్తారు. ఈ శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే 11.3.24లో శౌచం తపస్తి తీక్షం చ మౌనం స్వాధ్యాయమార్జవం బ్రహ్మచర్యం అహింసం చ సమత్వం ద్వంద్వ సంజ్ఞయో. దీని ట్రాన్స్లేషన్ ఏమైనా చదవండి. నేను చదువుతానండి. To serve the spiritual master, the disciple should learn cleanliness, austerity, tolerance, silence, study of Vedic knowledge, simplicity, celibacy, non-violence, and equanimity in the face of material dualities such as heat and cold, happiness and distress. థ్యాంక్ యూ. సో అంటే స్పిరిచువల్ మాస్టర్కి సేవ చెయ్యాలి అంటే, ఇప్పుడు ఎవరికైనా శరణాగతి చెయ్యాలంటే ముందు వినయం కావాలి. దాంతోపాటు ఇంకా చాలా లక్షణాలు కూడా కావాలి. శౌచం కావాలంటే క్లెన్లీనెస్ కావాలి. తర్వాత తపస్సు అంటే గురువు దగ్గర క్రమశిక్షణలో ఉండి కొన్ని కష్ట నష్టాలకు ఓర్చి నేర్చుకోవాలి జ్ఞానాన్ని. తర్వాత టాలరెన్స్ అంటే సహనం అనమాట. సహనం, ఓర్పు, సహనం ఉండాలి. మౌనం,
ఊరికే ఏది పడితే అది వాగుతూ ఉండకూడదు అనమాట, మౌనంగా ఉండాలి. అంటే అప్పుడే లోపలికి యాక్చువల్గా నాలెడ్జ్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. స్టడీ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్ అంటే వేదాధ్యయనం చేయాలి. సింప్లిసిటీ అంటే సరళత్వం ఉండాలన్నమాట లైఫ్లో, కాంప్లికేటెడ్ లైఫ్ ఉండకూడదు. సిలబస్ ఏంటంటే బ్రహ్మచర్యం. యాక్చువల్గా స్టూడెంట్ లైఫ్లో బ్రహ్మచర్యం అనేది కంపల్సరీ అనమాట, చదువు నేర్చుకోవడానికి. అంటే యాక్చువల్గా బేసిక్ ఇదివరకు రోజుల్లో గురుకులాల్లో నేర్చుకున్నారు కదా, బ్రహ్మచర్యం అనేది కంపల్సరీ. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఏంటంటే కాలేజీలో అందరూ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యేది కాలేజీ నుంచి స్టార్ట్ అవుతుంది, బ్రహ్మచర్యం అనే కాన్సెప్టే ఉండట్లేదు. అండ్ ఇంకా మన సినిమాల్లో ఎలా చూపిస్తారంటే జోక్గా చూపిస్తారు అనమాట, గురువుని ఎంత వాళ్ళు టార్చర్ పెడితే వీళ్ళు అంత గ్రేట్ అనుకుంటారు స్టూడెంట్కి. సినిమాల్లో అన్నీ అవే చూపిస్తారు కదా, ఆ టీచర్ రాగానే వీళ్ళందరూ జోకులు వేయడం, వాళ్ళ మీద పేపర్ ప్లేన్ వేయడం, ఇవన్నీ చేయడం, ఇవన్నీ ఏంటంటే గురువుని అవమానించినట్టు చేయడం. కానీ యాక్చువల్గా గురువుని అలా ట్రీట్ చేయకూడదు. అదందరూ ఏంటంటే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు, ఆ సినిమాలో చూస్తున్నారు, అలా చూస్తున్నారు, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే నేను అసలైన స్టూడెంట్ని అని అనుకుంటున్నారు. స్టూడెంట్ లైఫ్ అంటే ఇలాగనే ఉండాలనుకుంటున్నారు, కానీ తప్పు. స్టూడెంట్ లైఫ్లో ఇలాంటి లక్షణాలు చూపించాలి వాళ్ళు. నాన్ వైలెన్స్, అహింసని పాటించాలి, ఈక్వానిటీ, సమత్వం ఉండాలి. హీట్, కోల్డ్, హ్యాపీనెస్, డిస్ట్రెస్ అన్నీ తట్టుకోగలిగిన శక్తి ఉండాలి. గురువు దగ్గర విద్య నేర్చుకోవాలంటే ఏంటంటే ఫుల్ కంఫర్టబుల్గా ఉండి కంఫర్ట్ జోన్లో ఉండి నేర్చుకోవడం కాదు, కష్ట నష్టాలకు ఓర్చితేనే అప్పుడు యాక్చువల్గా నాలెడ్జ్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. ఏ మాత్రం కష్టపడకుండా కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా చదువైతే రాదు. నేర్చుకోవాలి అంటే కొన్నిటిని ఓర్చుకోవాలన్నమాట. అంటే ప్రస్తుత ప్రపంచంలో ఏమడుగుతారు జనరల్గా, ఏమి కావాలంటే బేసిక్ హ్యూమన్ బీయింగ్లా ఉంటే చాలు. హ్యూమన్ బీయింగ్లా ఉంటే ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది పాస్ అవ్వడం మొదలెడుతుంది. ఈ హ్యూమన్ క్వాలిటీస్ పై డీమన్ క్వాలిటీస్ వస్తున్నాయి అందరికి, అందుకని నాలెడ్జ్ పాస్ ఆన్ అవ్వట్లేదు అనమాట స్టూడెంట్కి. ఈవెన్ మెటీరియల్ ఎడ్యుకేషన్లో ఇదే పరిస్థితి, స్పిరిచువల్ ఎడ్యుకేషన్లో కూడా ఇదే పరిస్థితి అనమాట. సో శాస్త్రం ప్రకారం ఏంటంటే ఇలాంటి క్వాలిటీస్ని ఏదైనా నేర్చుకోవాలంటే ఇలాంటి క్వాలిటీస్ అన్ని కల్టివేట్ చేసుకోవాలి. అప్పుడు గురువు అనేవాడు మన జీవితంలోకి వస్తాడు. మన జీవితంలో గురువు వచ్చిన తర్వాత అజ్ఞానం తొలగుతుంది. ఆ గురువు నాలెడ్జ్ ఇచ్చి జ్ఞాన మార్గంలోకి నడిపిస్తాడు అనమాట మనకి. అందుకనే ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అని చెప్పి నేను శ్లోకం చదువుతాను కదా. అజ్ఞానం అనే అంధకారాన్ని నశింపజేస్తాడు గురువు నా జీవితంలో. ఆ జ్ఞాన నేత్రాలు తెరుస్తాడు అనమాట, తెరిచి భగవంతుడికి చేరుకునే దారి చూపిస్తాడు అనమాట. ఆయన చూపించడమే కదా, ఆయన కూడా ఆచరిస్తాడు అనమాట, ఆచరించి చూపిస్తాడు. సో అలాంటి గురువు దొరికితే జీవితంలో ఎప్పుడైనా సరే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనందరం చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఈ గురు శిష్య పరంపరలో ప్రభుపాదుల వారి ద్వారా మనం ఈ పరంపరకి కనెక్ట్ అయ్యాం. అందరికీ ఈ నాలెడ్జ్ ప్రభుపాదుల వారి ద్వారానే వస్తుంది. మేము రెఫర్ చేసే బుక్స్, వినే లెక్చర్స్ అన్నీ కూడా ప్రభుపాదుల వారి లెక్చర్స్, వాళ్ళ శిష్యుల లెక్చర్స్, ఆయన రాసిన పుస్తకాలు, ఆ భాష్యాలు అవే చదువుతాం. అవే చదివి అవే నేర్చుకుని వాటిని మేము కూడా ఆచరించి ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఈ గురువులందరూ వీళ్ళంటే చాలా హై స్టేచర్ ఉంటుంది వాళ్ళకి, చాలా స్పిరిచువల్ సాధన, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అన్ని రెగ్యులేషన్స్ తోటి స్పిరిచువల్ సాధన చేస్తారు కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని పాస్ ఆన్ చేయగలుగుతున్నారు మనలాంటి వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో గురువు అనేవాడిని మన లైఫ్లోకి, ఇప్పుడు మీకు గురువు ఇంపార్టెన్స్ తెలిసిందా? సో లైఫ్ నెక్స్ట్ మీకు గురువు, అందరికీ గురువు దొరకాలి గురు శిష్య పరంపరలో అని చెప్పి నేను కూడా ప్రే చేస్తాను. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటారు కండి?